Hi, hello students. Welcome to IACA. Today our discussion TS Constable Free Mega Grant Test Explanation. Quant Explanation. Okay na? First question చూద్దాం. .7 bar is multiplied by itself. The result is divided by 2/9 the part of the reciprocal of 0.8 bar. If the value of that obtained is x, then 9 root x is. సో ఇక్కడ 0.7 బార్ను దాని చేతనే గుణించగా 0.7 బార్ని 7/9గా రాసాం. ఈ భిన్నాన్ని దాని చేతే గుణిస్తే ఏమవుతుంది? 7/9. 7/9ని 7/9తో మల్టిపుల్ చేస్తే రిజల్ట్ ఇది వస్తుంది. ఈ ఫలితాన్ని అంటే ఈ రిజల్ట్ని దేంతో భాగించమంటున్నాడు? 0.8 యొక్క విలోమంలో 2/9వ వంతుతో అన్నాడా? 0.8 యొక్క విలోమం అంటే 0.8ని ఏమని రాయొచ్చు? 8/9. దీని విలోమం అంటే రివర్సా? 9/8. ఈ 9/8లో ఎన్నో వంతు? 2/9వ వంతు అంటున్నాడా? 2/9వ వంతు. 9 9 క్యాన్సిల్, 2 1 2 4 అంటే 4. 1/4తో భాగించమంటున్నాడు. 1/4తో భాగించమంటున్నాడు. డివైడెడ్ బై 1/4 డివైడెడ్ బై 1/4 ఇలా భాగిస్తే వచ్చే రిజల్ట్ దేనికి సమానం అంటున్నాడు? ఎక్స్కి ఈక్వల్ అంటున్నాడు. ఈ 1/4 అంటే ఈ ఫ్రాక్షన్ రివర్స్ అయితే అంటే ఇక్కడ క్యాన్సిల్ చేసి పైన రాస్తున్నా 4/1 అని రాయొచ్చు. 1/4 రివర్స్ అయితే 4/1 అవుతుంది. 7/9 4/1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ వచ్చింది. సో క్వశ్చన్ ఏం అడిగాడు? 9 రూట్ ఎక్స్ ఎంత? ఎక్స్ ఎంత వచ్చింది మనకి? 7/9 హోల్ స్క్వేర్ ఇంటూ 4. 4ని ఏమని రాయొచ్చు? 2 స్క్వేర్. రూట్ లోపల ఉన్నప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. 9 ఇంటూ 7/9 ఇంటూ 2 స్క్వేర్ అంటే 2. 9 9 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? 7 2s 14. సో ఆన్సర్ ఏమవుతుంది? 26కి 14 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 27. 8 men can do a piece of work in 12 days. 9 women can do the same work in 16 days. 12 children can do it in 24 days. 6 men, 12 women, 8 children started that work and worked together for 3 days. If only children have to complete the 25% of remaining work on 4th day, the number of children required is. So ఇక్కడ క్వశ్చన్ ఏంటంటమ్మా, 8 మంది పురుషులు, 8 men, 8 మంది పురుషులు, 8 men ఒక వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేశారంట? 12 డేస్లో కంప్లీట్ చేశారంట. అదే పనిని 9 మంది స్త్రీలు అంటే 9 women ఎన్ని డేస్లో ఫినిష్ చేశారంట? 16 డేస్లో 16 రోజుల్లో ఫినిష్ చేశారంట. అదే వర్క్ని 12 చిల్డ్రన్స్ 12 మంది పిల్లలు సిగా తీసుకుంటున్నారు చిల్డ్రన్స్ని, దాన్ని లేదంటే బాయ్స్ అని తీసుకుందాం. బాయ్స్ అని చెప్పాడమ్మా క్వశ్చన్లో, ఇంగ్లీష్లో ఏమి చెప్పాడు? బాయ్సా చిల్డ్రనే అన్నాడు. సీనే తీసుకుందాం. ఓకేనా? సీనే తీసుకుందాం. వీళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు వర్క్ని? 12 చిల్డ్రన్స్ అయితే 18 మంది పిల్లలు. ఎంతమంది? సరే స్టేట్మెంట్ చూద్దాం. 8 మంది పురుషులు ఒక పని ఎన్ని రోజుల్లో ఫినిష్ చేశారు చెప్పండి? 12 రోజుల్లో కంప్లీట్ చేశారు. 9 మంది స్త్రీలు ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు? 16 డేస్లో కంప్లీట్ చేశారు. 12 చిల్డ్రన్స్ ఎన్ని డేస్ పట్టింది? 24 డేస్ పట్టింది. సో ఇక్కడ 8 men అంటే 8 మంది సామర్థ్యంతో 12 రోజుల్లో చేసిందే పని. సో వర్క్ అంటే ఏమని తీసుకుంటామంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ, కాలము సామర్థ్యం మల్టిపుల్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది? పని అనేది వస్తుంది. 8 మంది సామర్థ్యంతో 12 రోజులు చేశారు, 12 రోజులు పని చేశారు. ఎఫిషియన్సీ ఇంటూ టైం వర్క్, ఇలా వర్క్ వస్తుంది. వీళ్ళు చేసిన అదే వర్క్. ఇప్పుడు మన టాస్క్ ఏంటంటే టోటల్ వర్క్ ఎంతో తెలవాలి. టోటల్ వర్క్ కనుక్కున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు? 6 పురుషులు, 12 మంది స్త్రీలు, 18 మంది పిల్లలు పని ప్రారంభించి ఎన్ని రోజులు పనిచేశారంట? 3 రోజులు పనిచేశారు. మిగిలిన పనిని 25% 4వ రోజున కేవలం పిల్లలు మాత్రమే పూర్తి చేయవలసి వస్తే
అవసరమయ్యే పిల్లల సంఖ్య ఎంత? మిగిలిన పనిని స్టేట్మెంట్ ఇంగ్లీష్లో ఏమి ఇచ్చానమ్మా, ఇఫ్ ఓన్లీ చిల్డ్రన్ హ్యావ్ టు కంప్లీట్ ద 25% ఆఫ్ రిమైనింగ్ వర్క్ ఆన్ 4th డే. అంటే మిగిలిన పనిలో 1/4 వంతు పనిని కేవలం 4వ రోజు పిల్లలు పూర్తి చేయాలి. అయితే ఎంతమంది పిల్లలు కావాలి, ఇది మన క్వశ్చన్. సరే, ఫస్ట్ మనం టోటల్ వర్క్ వాళ్ళ ఎఫిషియన్సీలు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఎఫిషియన్సీలు అంటే ఫస్ట్ ఈ రెండింటిని ఈక్వల్ చేసి తీసుకుందాం. 8 1s are 8 2s are 2 1s are 2 6s are 3 2s are 3 3s are 2 men 3 women. సో ఉమెన్ యువతలు తీసుకురా. మెన్ బై ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 3. 2 అనేది అవతలకి వెళ్తుందా? 3/2. ఈచ్ మెన్ ఎఫిషియన్సీ, ఈచ్ ఉమెన్ ఎఫిషియన్సీ. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ చేద్దాం. 9 women into 16 ఈజ్ ఈక్వల్ టు 12 children into 24. ఓకేనా? 8 2s are 8 3s are. నెక్స్ట్ 3 1s are 3 3s are 3 2s are 6 6 1s are 6 2s are. ఉమెన్ చిల్డ్రన్ ఎవరు తీసుకురా బై సి ఈజ్ ఈక్వల్ టు 2/1. ఇక్కడ చూడండి, ఈచ్ మెన్ ఎఫిషియన్సీ 3, ఈచ్ ఉమెన్ ఎఫిషియన్సీ 2, ఈచ్ ఉమెన్ ఎఫిషియన్సీ 2, ఈచ్ చైల్డ్ ఎఫిషియన్సీ 1. కరెక్ట్గా వచ్చిందా? అంటే మెన్ ఎఫిషియన్సీ 3, ఉమెన్ ఎఫిషియన్సీ 2, చిల్డ్రన్ ఎఫిషియన్సీ 1. వీటిని తీసుకొచ్చి ఎక్కడ సబ్మిట్ చేసినా సరే నీకు టోటల్ వర్క్ వస్తుంది. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రతిక్షేపిద్దాం. ఈచ్ మెన్ 3 కదా, ఎఫిషియన్సీ 3 కదా. 8 3s are ఎంత? 24. 8 3s are ఎంత? 24 into 12 days. 12 4s are ఎంత? 48. 12 2s are 24 plus 4 28, 288. ఈ 288 వర్క్ని ఇప్పుడు ఎవరు చేశారంటే, క్వశ్చన్లోకి వెళ్దాం. ఇప్పుడు ఎవరు చేశారంటే 6 men అన్నాడు. 6 men, ఒక్కో మెన్ ఎఫిషియన్సీ ఎంత? 3. 6 men, ఒక్కో మెన్ ఎఫిషియన్సీ 3. 6 into 3 ఎంత? 18 ప్లస్ నెక్స్ట్ 12 women అన్నాడు. 6 men 12 women, 12 మంది స్త్రీలు. ఒక్కో ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత? 2. 12 2 ఎంత? 24. 12 2s are 24. 18 childrens అన్నాడు. ఒక్కో చిల్డ్రన్ ఎఫిషియన్సీ ఎంత? 1. 18 into 1 ఎంత? 18. ఇంత ఎఫిషియన్సీతో ఎన్ని డేస్ చేశారంట? 3 days కలిసి పనిచేశారు. సరే, ఇప్పుడు చూద్దాం. 18 24 రెండు 18 24 18 మొత్తం యాడ్ చేద్దాం. ఎంత వాల్యూ? 30 38 42 38 42 42 50 60. 60 into 3 ఎంత? 180. మొత్తం ఎంత వచ్చింది? 180. సో 288లో 180 పోతే మిగిలిన వర్క్ ఎంత? 108. 288లో 180 వరకు ముగ్గురు అంటే 3 టీమ్స్ కలిసి 3 days అంటే 3 teams కలిసి 3 daysలో ఒక 180 units కంప్లీట్ చేశారు. మిగిలిపోయింది ఎంత? 108 units. ఇప్పుడు ఏమంటున్నాడంటే మిగిలిన పనిలో 25% పని. 25% అంటే 1/4 వర్కే కదా. 1/4 వర్క్ అంటే 4 2s are 4 7s are 27 units వర్క్. 108లో 25% పని అంటే 1/4 వంతు పని. అంటే ఎంత? 27 భాగాల పని. ఈ పనిని 4వ రోజున పిల్లలు చేస్తున్నారంట. ఎంతమంది పిల్లలు తెలియదు కానీ ఏ అనే పిల్లలు చేస్తున్నారు. ఎఫిషియన్సీ మాత్రం పిల్లలు చేస్తే ఎంత ఎఫిషియన్సీతో చేస్తారు? 1 ఎఫిషియన్సీతోనేగా చేస్తారు. 1 ఎఫిషియన్సీతో ఏ అనే పిల్లలు ఎన్ని డేస్ 1 అనే ఎఫిషియన్సీతో ఏ అనే చిల్డ్రన్స్ ఎన్ని యూనిట్స్ చేస్తున్నారు? 27 యూనిట్స్ చేస్తున్నారు. చిల్డ్రన్ ఇంటూ ఎఫిషియన్సీ అంటే ఇక్కడ 1 day కదా. ఇది ఏ చిల్డ్రన్స్, ఒక్కో చిల్డ్రన్ ఎఫిషియన్సీ 1. ఏ చిల్డ్రన్స్, ఒక్కో చిల్డ్రన్ ఎఫిషియన్సీ 1. ఇలా 1 dayలోనే కదా. 4th day ఒక్కరోజేగా చేసింది. ఇలా 1 day. టైము ఎఫిషియన్సీ వర్క్ అంటే 1 into 1 1. 1 into ఏనే. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 27 childrens. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? 27 childrens అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 27 అంటే ఆప్షన్ ఏంటమ్మా ఇక్కడ? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit number is 12. The number obtained by the interchanging its digits exceeds the given number by 18. The number is. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే మనకి 2 అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తం 12. 2 అంకెల సంఖ్య యొక్క అంకెల మొత్తం. ఏబి అనేది ఒక 2 అంకెల సంఖ్య అనుకుంటే అంకెల మొత్తము అంటే a + b ఎంత అవ్వాలి? 12 అవ్వాలి అంటున్నాడు. దాని అంకెలను పరస్పరం మార్చుకోవడం ద్వారా అంటే ఏబిని రివర్స్ చేస్తే బిఏ అవుతుంది.
ఏబి అనే అంకెలను రివర్స్గా రాస్తే బిఏ మార్చుకోవడం ద్వారా పొందిన సంఖ్య ఇచ్చిన సంఖ్యను 18కి మించిపోతుంది. ఇచ్చిన సంఖ్య అంటే అసలు సంఖ్య కన్నా ఎంత ఎక్కువ అంటున్నాడు? 18 ఎక్కువ ఉండాలి అంటున్నాడు. ఏబి అనేది ఒక 2 అంకెల సంఖ్య, ఆ సంఖ్యలో అంకెల మొత్తం 12. ఏబి అనే సంఖ్యను రివర్స్ చేస్తే బిఏ వస్తుంది. ఆ రివర్స్ చేసిన సంఖ్య అసలు సంఖ్య కన్నా ఎంత ఎక్కువ ఉండాలి అంటున్నాడు? 18 ఎక్కువ ఉంది అంటున్నాడు, 18 ఎక్కువ ఉంది అంటున్నాడు. అయినా ఆ సంఖ్య అంటే ఏబి అనే సంఖ్యనే కదా అంటున్నాడు. ఇప్పుడు ఆప్షన్లో మనకి ఏముంది? ఏబి అనే 2 అంకెల సంఖ్య ఉంది. ఆ సంఖ్యలో అంకెల మొత్తం 12 ఏదైతే ఉంటుందో అదే కదా మన ఆన్సర్. సరే, ఇప్పుడు మనకి ఆ స్టేట్మెంట్ కూడా తీసుకోకుండా సింపుల్గా ఆన్సర్ చెప్పొచ్చు. సో సంఖ్యలో అంకెల మొత్తం 12 ఎక్కడ ఉన్నాయో చూద్దాం. 7 6 13 ఆన్సర్ కాదు. 6 7 13 ఇది కూడా ఆన్సర్ కాదు. 2 7 9 ఆన్సర్ కాదు. 5 7 12 మన ఆన్సర్ ఏంటి? 57. ఇలా క్వశ్చన్ స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్ తోటి నువ్వు ఆన్సర్ చెప్పేయచ్చు. ఒక సంఖ్యలో అంకెల మొత్తం 12 అని చెప్పాడు కదా, దాంతో మనం ఆన్సర్ చెప్పేయచ్చు. అక్కడ ఆన్సర్ 57 అని. కండిషన్ క్రాస్ చెక్ చేద్దాం, క్లియర్గా అదే సెట్ అవుతుంది. చూడండి, 57 57 అనే సంఖ్యను రివర్స్ చేస్తే 75 అవుతుంది. అసలు సంఖ్య కన్నా అంటే ఒరిజినల్ సంఖ్య కన్నా 75 సంఖ్య కరెక్ట్గా ఎంత ఎక్కువ ఉంది? 18 ఎక్కువ ఉంది. వాడు చెప్పిన స్టేట్మెంట్ సరిపోయింది కదా. అంటే ఆ 2 అంకెల సంఖ్య ఏ సంఖ్య అవుతుంది? 57 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. 3 ప్రైమ్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఎక్కువ నుంచి తక్కువకి అరేంజ్ చేశాడు. ఇఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఈజ్ 323, లాస్ట్ 2 ఈజ్ 221, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్? 3 ప్రధాన సంఖ్యలు అవరోహణ క్రమంలో అమర్చబడి ఉన్నాయి. మొదటి రెండింటి యొక్క లబ్ధం 323, చివరి రెండింటి యొక్క లబ్ధం 221. అప్పుడు రెండవ అతిపెద్ద ప్రధాన సంఖ్య ఎంత? సో 3 ప్రధాన సంఖ్యలు అన్నాడు. ఇక్కడ మనం ఏ బి సి అనే 3 ప్రధాన సంఖ్యలను తీసుకుందాం. 3 ప్రధాన సంఖ్యలు తీసుకుందాం. ఇది చిన్న సంఖ్య, బి రెండవ చిన్న సంఖ్య, అంటే రెండవ పెద్ద సంఖ్య, ఇది పెద్ద సంఖ్య. సో అవరోహణ క్రమంలో అంటే ఎక్కువ నుంచి తక్కువకే కదా. సో ఇంట్లో పెద్ద సంఖ్య సి అయితే సిబి, సి ఇంటూ బి, ఈ మల్టిపుల్ విలువ ఎంత ఇచ్చాడు? 323 అని చెప్తున్నాడు. అలాగే తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? మొదటి రెండింటి యొక్క లబ్ధం 323, చివరి రెండింటి యొక్క లబ్ధం 221. 3 ప్రధాన సంఖ్యలు అవరోహణ క్రమంలో అమర్చబడి ఉన్నాయి. ఇలా రాద్దాం. 3 ప్రధాన సంఖ్యలు అవరోహణ క్రమంలో అంటే సి అనేది పెద్ద సంఖ్య, బి అనేది చిన్న సంఖ్య, ఏ అనేది బాగా చిన్న సంఖ్య. ఇలా సిబిఏ అంటే పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకు అవరోహణ క్రమంలో రాసినాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే మొదటి రెండింటి యొక్క లబ్ధం అంటే సిబి లబ్ధం ఎంత? 323 అంటున్నాడు. సో నెక్స్ట్ చివరి రెండింటి యొక్క లబ్ధం బిఏ లబ్ధం, బి ఇంటూ ఏ ఎంత అని చెప్తున్నాడు? 221. ఓకేనా. అయితే రెండవ అతిపెద్ద ప్రధాన సంఖ్య అంటే ఇందులో రెండవ ప్రధాన సంఖ్య ఏమవుతుంది? బి అవుతుంది. ఈ రెండింటిలో కామన్గా ఏ నెంబర్ ఉంది? బి అనే నెంబర్ ఉంది. సో అంటే ఈ రెండింటి యొక్క గసాబా ఎంతో కనుక్కోగలిగితే మనకు ఆ బి వచ్చేస్తుంది కదా. ఎందుకు గసాబా అని చెప్తున్నామంటే ఇక్కడ ఏ నెంబర్ అయితే కామన్గా ఉందో అక్కడ కూడా అదే నెంబరు, అంటే ఆ 2 నెంబర్స్ హెచ్సిఎఫ్ఏ ఆ కామన్గా వచ్చినటువంటి బి నెంబర్ అవుతుంది. సరే ఇప్పుడు చూద్దాం. హెచ్సిఎఫ్ అన్నప్పుడు ప్రైమ్ నెంబర్స్ కదా, ఇవి పెద్ద నెంబర్స్ కదా. సింపుల్గా డిఫరెన్స్ తీసుకో. 323కి 221కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? 102. 102 మనకి ఏ టేబుల్లో వస్తుంది? 17వ టేబుల్లో. 17 6లు 17 6 ఆర్ 102. 17 6 ఆర్ 102 అంటే క్లియర్గా తెలిసిపోతుంది ఇక్కడ 17 టేబుల్ ఉందని. 17 1s ఆర్ 17 3s ఆర్. ఇక్కడ కూడా బి అంటే 17, 17 13s ఆర్. ఇక్కడ కూడా 17, 17 2s ఆర్ ఎంత? 17 1s ఆర్ 17, 17 9s ఆర్ 153. 17 1s ఆర్ 17, ఇంకెంత మిగులుతుంది? 15 మిగులుతుంది కదా. 12 + 3 15, 9 టైమ్స్. అంటే కామన్గా ఏ నెంబర్ ఉంది రెండింటిలో? 17 ఉంది. అంటే 3 అనేది చిన్న ప్రధాన సంఖ్య, 17 అనేది రెండవ ప్రధాన సంఖ్య, 19 అనేది మూడవ పెద్ద ప్రధాన సంఖ్య. ఇందులో రెండవ అతిపెద్ద ప్రధాన సంఖ్య అంటే ఆన్సర్ ఏమవ్వాలి మనకి? 17 అనేది ఆన్సర్ అవుతుంది. 17 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 30.
ఫైండ్ ద లీస్ట్ పాజిటివ్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 5, 6, 8, 9, 12 గివ్స్ 1 యాజ్ ఏ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అండ్ ఈజ్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 13. క్వశ్చన్ ఏంటంటే 5, 6, 8, 9, 12తో భాగించబడి శేషం 1ని ఇచ్చే మరియు 13తో పూర్తిగా భాగింపబడే కనిష్ట సంఖ్య ఎంత అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ మనం ఆప్షన్ వెరిఫైలో కలెక్టెడ్ చేద్దాం, చాలా ఈజీ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నువ్వు ఒక సంఖ్య అంటే 5, 6, 8, 9, 12 ఈ 4 సంఖ్య, ఈ 5 సంఖ్యల చేత ఒక సంఖ్య భాగించబడు అంటే ఈ 5 సంఖ్యలు ఒక సంఖ్యను భాగిస్తున్నాయి అంటే అది ఏ సంఖ్య అయి ఉంటుంది? గసాగు సంఖ్య. గసాగు ఎప్పుడూ కూడా ఇచ్చిన సంఖ్యల చేత భాగించబడుతుంది. గసాబా ఏం చేస్తుంది? ఇచ్చిన సంఖ్యలను భాగిస్తుంది. గసాగుకి గసాబాకి డిఫరెన్స్ అది. ఎల్సిఎం ఏం చేస్తుంది? ఎల్సిఎం ఈజ్ ఆల్వేస్ డివైడెడ్ బై ద గివెన్ నెంబర్స్. హెచ్సిఎఫ్ ఆల్వేస్ డివైడ్స్ ద గివెన్ నెంబర్స్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై అంటున్నాడు. ఒక సంఖ్య ఈ సంఖ్యలతో భాగింపబడుతుంది అంటే ఏమడిగినట్టు? మనకి ఎల్సిఎంని అడిగాడు. మరి అప్పుడు నువ్వు ఎల్సిఎం కనుక్కుంటావు, గసాగుని కనుక్కుంటావు. తెలుగులో చూడండి, 5, 6, 8, 9, 12తో భాగింపబడే శేషంని 1 ఇచ్చే సంఖ్య అదే సంఖ్య 13తో పూర్తిగా భాగించబడుతుందని కూడా చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ సంఖ్యలతో భాగింపబడే సంఖ్య అంటే ఎల్సిఎం. గసాగు కనుక్కుంటావు. ఎల్సిఎం కనుక్కున్న తర్వాత 5 భాగించిన 6 భాగించిన 8 భాగించిన శేషం ఏమొస్తుంది? 0 వస్తుంది. శేషం ఏమొస్తుంది? రిమైండర్ 0 వస్తుంది. కానీ రిమైండర్ ఎంత రావాలి? 1 రావాలి అంటున్నాడు, అంటే +1. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రొసీజర్ ఎల్సిఎం కనుక్కొని +1 చేస్తే ఆ విలువే మనకు ఆప్షన్లో ఉంది. ఆ ఎల్సిఎం +1 విలువ ఎగ్జాక్ట్గా దేంతో భాగించబడుతుంది అన్నాడు? 13తో భాగించబడుతుంది అంటున్నాడు. ఎల్సిఎం +1 5తో భాగించబడితే శేషం 1, 6తో భాగించబడితే శేషం 1, 8తో భాగించబడితే శేషం 1, 9తో భాగించబడిన 12తో భాగించబడిన శేషం 1 వచ్చేస్తుంది కదా. అదే ఎల్సిఎం +1 విలువ 13తో అయితే పూర్తిగా భాగింపబడుతుందంట, అంటే శేషం 0 వస్తుంది అన్నాడు. ఓకేనా? సరే, ఇప్పుడు ఆప్షన్లలో ఏముంది? ఈ ఎల్సిఎంకి +1 చేసిన విలువే కదా ఆప్షన్లో ఉంది. అప్పుడు మనం ఆప్షన్లో నుంచి ఎల్సిఎం +1 చేస్తే వచ్చే విలువ మనకి ఆప్షన్లో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే -1 చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. -1 చేస్తే మనకి ఎల్సిఎం వస్తుంది. ఇక్కడ -1 చేస్తే 3639 వస్తుంది. 3639, 3613, 3600, ఇక్కడ 3626. ఇప్పుడు ఈ ఎల్సిఎం నెంబరు వేటితో భాగించబడాలి? పూర్తిగా 5, 6, 8, 9, 12తోనే కదా. వీటిలో ఈజీగా చెక్ చేసుకునే టేబుల్ ఏంటి? 9 టేబుల్. ఈజీగా చెక్ చేసుకునే టేబుల్ ఏంటి? 9 టేబుల్. అలాగే 5 టేబుల్. 9 టేబుల్, 5 టేబుల్ రెండింటిని చెక్ చేసి ఆన్సర్ చెప్పేయచ్చు. ఏదైనా ఒక సంఖ్య 5తో భాగించబడాలి అంటే యూనిట్ డిజిట్లో 0 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి. అది ఫిక్స్డ్ రూల్ అనమాట. జనరల్గా ఆలోచిస్తే ఏ సంఖ్య అయినా సరే 5తో భాగించబడాలంటే 1ల స్థానంలో 0 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి. ఇక్కడ 0 కానీ 5 కానీ ఉందా? లేదు. ఇక్కడ 0 కానీ 5 కానీ ఉందా? లేదు. ఇక్కడ 0 ఉంది, భాగిస్తుంది 5. సో ఇక్కడ 0 కానీ 5 కానీ ఉందా? లేదు. ఇంకోటి, ఒకవేళ 5తో డివైడ్ అయ్యే ఆప్షన్ 2 ఉన్నాయి అనుకో, 9 ఉంది కదా. 9 డివిజిబిలిటీ. ఒక సంఖ్యలోని అంకెల మొత్తాన్ని కూడి 9తో భాగించబడితే భాగించబడుతుందని, లేకపోతే 9తో భాగించబడదు అని తీసుకుంటాం. మరి అప్పుడు అంకెల మొత్తం 9, 6, 3, 9 క్యాన్సిల్, 3 మిగిలింది. 6, 3, 9, 4 మిగిలింది. 6, 3, 9 ఓకే, 9తో పోతుంది. 6, 3, 9, 6, 2, 8 మిగిలిపోతుంది. అలా చూసినా మనకి థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో మెథడ్ 1 ఆప్షన్ వెరిఫై చేయండి, ఈజీగా స్పీడ్గా అయిపోతుంది క్వశ్చన్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ప్రొసీజర్ చేద్దాం. మెథడ్ 2 ఫస్ట్ ఏం చేయాలంటే వాటికి కసాగ్ కనుక్కోవాలి. 5, 6, 8, 9, 12. 6 అనేది 6 అనేది ఆల్రెడీ 12లో ఉంది కదా. 6 అనేది ఆల్రెడీ 12లో ఉంది. 6 క్యాన్సిల్ చేయి. క్యాన్సిలేషన్ మెథడ్తో వాడుతున్నా, చాలా ఈజీగా చేయొచ్చు. క్యాన్సిలేషన్ మెథడ్ తోటి ఎల్సిఎంని ఈ 5 ఉంది కదా, 5 ఎలాగో భాగించలేదు కాబట్టి 5ని పక్కన రాసాయి. ఇంకొన్న సంఖ్యల్లో కామన్గా ఏ నెంబర్ పోతుంది అంటే ఏ టేబుల్ పోతుందో చూద్దాం.
8, 12 4 టేబుల్ పోతుందా? 4 2 4 3. ఏదైతే ఏ టేబుల్తో అయితే నువ్వు భాగించావో ఆ టేబుల్ని పక్కన రాయి. 3 ఆల్రెడీ 9లో ఉంది కదా, సో 3ని కొట్టేసే, 3తో పని లేదు. 9, 2 కామన్గా పోయేది ఏం లేదు కదా, ఈ రెండింటిని మల్టిపుల్ చేసి అట్లా రాసి 2 9లు ఎంత? 18. ఇప్పుడు చెప్పు 5 4లు ఎంత? 20. 18 × 20 360. సో ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? 360 వచ్చింది. ఈ 360 5తో పూర్తిగా భాగించబడుతుంది, 6తో 8తో 9తో 12తో పూర్తిగా భాగింపబడి శేషం 0 వస్తుంది. కానీ శేషం ఎంత రావాలి? 1 రావాలి అంటున్నాడు. అంటే అప్పుడు +1 చేస్తే సరిపోతుందా? 360 +1 చేస్తే అప్పుడు శేషం 1 వస్తుంది. అంటే 5తో భాగించబడితే శేషం 1, అలా 6 8 9 12తో భాగించబడితే శేషం 1, అంటే రిమైండర్ 1 1 అలా వస్తుంది. కానీ ఇప్పుడు ఇదే సంఖ్య ఇదే రిజల్ట్ 13తో భాగించబడాలి. చూద్దామా 13తో అవుతుందో లేదో. 361 అంటే 13 2s 26, 13 7s 91. పూర్తిగా భాగించబడట్లా, పూర్తిగా భాగింపబడట్లా అంటే ఈ నెంబర్ని పెంచాలి, ఈ నెంబర్ని పెంచాలి. అందుకనే 360 × a + 1 అంటే నెంబరు పెంచి కొంతవరకు పెంచి ఆ తర్వాత +1 చేస్తే 13తో భాగింపబడుతుంది. ఓకేనా? సరే ఇప్పుడు 13 తోటి ఈ 360 నెంబర్ని పెంచడం కష్టం కదా, 360ని పెంచడం కష్టం కాబట్టి దీన్ని తగ్గించుకొని అప్పుడు పెంచుదాం. 13 తోటి 360ని డివైడ్ చేస్తే 13 2s ఎంత? 26 అవుతుంది, అంటే 100. 13 7s ఎంత? 91. రిమైండర్ ఎంత? 9. ఆ 9ని ఇక్కడ రాద్దాం. ఈ ప్లేస్లో 9 times a + 1 / 13. 360 టేబుల్ని పెంచడం కన్నా 9 టేబుల్ని పెంచడం ఈజీ కదా. 9 1 9 + 1 10ని 13తో పోతుందా? పోదు. 9 18, 9 9 9 10 + 1 91. ఏ ప్లేస్లో ఏంటి? 10. 9 10లు ఎంత? 90 + 1 ఎంత? 91. 13వ టేబుల్లో 13 7 91, 13 7 91 అంటే పోతుంది కదా 13తో. ఎప్పుడు పోతుంది? ఈ విలువని 10 రెట్లు పెంచినప్పుడు, 10 times పెంచి +1 చేస్తేనే పోతుంది. అంటే ఈ చిన్న నెంబర్ని పెంచినామంటే పెద్ద నెంబర్నే కదా ఇక్కడ పెంచాల్సింది. 360 × 10 ఎంత? 3600 + 1. ఇప్పుడు ఈ నెంబరు 13తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అంటే 3600 వీటితో భాగింపబడుతుంది, 3600 + 1 వీటితో భాగింపబడి శేషం 1 వస్తుంది. అదే రిజల్ట్ 13తో కూడా పూర్తిగా భాగించబడుతుంది. ఆ సంఖ్యనే అడిగాడు. సో ఆన్సర్ ఏంటి? 3601, 601. నెక్స్ట్ క్వశ్చన్. 5% పాపులేషన్ ఆఫ్ ఏ టౌన్ డైడ్ బికాస్ ఆఫ్ ఎపిడమిక్ అండ్ 8% ఆఫ్ ద రిమైనింగ్ పాపులేషన్ ప్యానిక్డ్ అండ్ లెఫ్ట్ ద టౌన్ అంటే భయంతో వెళ్ళిపోయారు టౌన్ నుంచి. ప్రజెంట్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ 88,274. దెన్ ఫైండ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఎట్ ద బిగినింగ్. ఒక పట్టణంలోని 5% జనాభా అంటువ్యాధి కారణంగా మరణించారు. మిగిలిన జనాభాలో 8% మంది భయాందోళనకు గురై పట్టణాన్ని విడిచిపెట్టారు. పట్టణంలోని ప్రస్తుత జనాభా 88,274 అయితే ప్రారంభంలో పట్టణంలోని మొత్తం జనాభాను కనుగొనండి అంటున్నాడు. సో ఇక్కడ ఇప్పుడు మనకి ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారు? ఐ అంటే ఇనీషియల్, పి అంటే ప్రజెంట్. ఇనీషియల్ అంటే తొలుత జనాభా ఎంతమంది ఉన్నారు, పి అంటే కొంతమంది మరణించి కొంతమంది భయంతో వెళ్ళిపోగా మిగిలిన వాళ్ళు ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు అనేదాన్ని పి అంటున్నా. తొలుత ఎంతమంది ఉన్నారు అనేదాన్ని ఇనీషియల్ వాల్యూగా చెప్తున్నా, ఇనీషియల్ పాపులేషన్. 5% జనాభా అంటువ్యాధి కారణంగా మరణించాడు అని చెప్తున్నాడా? 5% అంటే భిన్నంలో 1/20 అని రాయొచ్చా? 5% అంటే by 100 అని తీసుకుంటాం కదా. శాతం పర్సంటేజ్ అంటే by 100 అంటే 5 1s 5 20s. ఫ్రాక్షన్ ఏమవుతుంది? 1/20. మొత్తం 20 భాగాల జనాభాలో ఇనీషియల్గా ఎంతమంది? 20 భాగాల జనాభాలో ఒక భాగం చనిపోతే మిగిలింది ఎన్ని భాగాలు? 19 పార్ట్స్. ఎన్ని పార్ట్స్? 19 పార్ట్స్. ప్రజెంట్ ఇంత మిగిలి ఉన్నారు. సో తర్వాత భయంతో పట్టణం విడిచి వెళ్ళిపోయారంట. ఎంత పర్సెంట్? 8%. ఇది కూడా by 100. 4 2s 425. ఈ ఫ్రాక్షన్స్ ఇలా చేయకుండా డైరెక్ట్గా మీరు తీసేసుకునేటట్టు ఉండాలి. 5% అంటే 5/100, 1/20. 8% అంటే 8/100, 4 2s 425, 2/25. ఇలా తీసుకునేటట్టు ఉండాలి. 25 పార్ట్స్ ఇనిషియల్గా ఉంటే
అందులో 2 పార్ట్స్ వెళ్ళిపోయారు, ఇంకెంత మిగిలినారు? 23 పార్ట్స్. ఇలా అటు ఇటు ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయి, క్యాన్సిల్ కాకపోతే ఏం క్యాన్సిల్ చేయదు, అలాగే తీసుకుందాం. 25 2s are 50, పక్కన ఒక 0 కాబట్టి 500. 19 3s are ఎంత? 57. 19 2s are ఎంత? 36 + 7 43. ఓకే, సారీ, ఇక్కడ వాల్యూ ఎంత అంటే 19 3s are 57, 36 41 అవుతుంది. ఓకేనా, 417 మొత్తం ఎంత? 417. అంటే ప్రజెంట్ పాపులేషన్ 417 ఉన్నారు, ఇనిషియల్ పాపులేషన్ 500. సో క్వశ్చన్ ఏమన్నాడు, ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు లాస్ట్లో? పట్టణంలోని ప్రస్తుత జనాభా 88,274 అని చెప్తున్నాడు. అంటే 417 అనేది 88,274 అయితే ఇనిషియల్ పాపులేషన్ ఎంత, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి పెద్ద క్యాలిక్యులేషన్స్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ టూ డిజిట్స్ లాస్ట్ డిజిట్లో చెక్ చేద్దాం. సో ఇక్కడ 7 అనేది మనకి 4 యూనిట్ డిజిట్లో 4 ఎప్పుడు వస్తుంది? 7 2s are కదా, 7 2s are కదా, 7 2s are 14. యూనిట్ డిజిట్లో 4, 7 టేబుల్లో 7 2s are 14, 2 times మల్టిపుల్ చేస్తే వస్తుంది. అలాగే 41 అనేది ఇక్కడ మనకి 41 అనేది 88. 41 2 times ఎంత? 41 2 times ఎంత? 82. 41 3 times అంటే 3 times అయితే ఎక్కువైపోతుంది కదా, అంటే 41 3 times తీసుకుంటే 88 దగ్గర వస్తుంది, కాకపోతే పక్కన 7 అనే వాల్యూ కూడా ఉంది కదా. సో 48 3 times బాగా ఎక్కువైపోతుంది కాబట్టి 41 2 times పోతుంది. 41 2 times మీన్స్ ఈ 2 digits తోటి మనకు వచ్చే రిజల్ట్ 3 digit రిజల్ట్ కదా. ఈ 41 అంకెతో వచ్చే ఆన్సర్ ఎంత? 3 digit రిజల్ట్ కదా. 41 20 times 800 ఎంత వస్తుంది? 820 చేంజ్, అంటే కరెక్ట్గా 417 202 times పోతుంది. సో పెద్ద టేబుల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ డిజిట్లో లాస్ట్ డిజిట్లో చూడండి, ఈజీగా అవుతుంది. 41 20 times ఎంత వస్తుంది? 820 వస్తుంది, 820 చేంజ్ 7 2s are, ఇలా మనకి 202 ఎగ్జాక్ట్గా పోతుంది. సో 500 × 202, 2 zeros ఉన్నాయి కదా, 2 zeros తీసుకుంటాం. 5 2s are ఎంత? 10, 5 2s are ఎంత? 10. ఆన్సర్ ఎంత? 101,000, 101,000, 1,00,000 ఇనిషియల్గా ఉన్నారు పాపులేషన్. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? సెకండ్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 32. By selling an item for 1729, Sony made a loss of 30%. At what price should she sell the item to make a gain of 16%? ఒక వస్తువుని 1729కి విక్రయించడం ద్వారా సోనీకి 30% నష్టం వచ్చింది. 16% లాభం పొందడానికి ఆమె ఆ వస్తువుని ఏ ధరకి విక్రయించాలి? సో ఇక్కడ 30% నష్టం, 30% అంటే by 100 కదా, 3/10 అంటే 10 భాగాలు కొన్న ధర అయితే 3 భాగాలు ఏమవుతుంది? నష్టం అవుతుంది. 10 parts కాస్ట్ అయితే లాస్ ఎంత? 3 parts. ఇప్పుడు అది 1729కి అమ్మితే 10లో 3 లాస్ అయ్యి 7కి అమ్మారు, ఆ 7 partsనే 1729 అని క్వశ్చన్లో ఇచ్చాడు. 7 parts 1729 అయితే ఇప్పుడు ఎంత లాభం రావాలి? 16% ప్రాఫిట్ రావాలి. సో ఇప్పుడు మనం కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. 10 parts కనుక్కొని కాస్ట్ మీద 16% ప్రాఫిట్ని పెంచుదాం, సరిపోతుంది. సో 10లో 3 లాస్ పోతే 7 parts సేల్ చేశాడు, ఆ 7 parts ఇది 10 parts ఎంత? 7 2s are ఎంత? 14, 32 కదా మిగిలింది. 7 4s are 7 7s are, ఎన్ని టైమ్స్ పోతుంది? 247 times. 2470 అనేది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఆ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ అవుతుంది. దీని మీద ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయాలి? 16% లాభంతో అమ్మిన విలువే కదా, మరి కాస్ట్ ప్రైస్ మీద 16% పెంచితే మనకు అమ్మిన విలువ వస్తుంది కదా. సో అది రాద్దాం. సో 16%, 1% అంటే 2 digits ముందు డాట్ తీసుకుంటాం. 1600, 16 7s are ఎంత? 112, 11 క్యారీ. 16 4s are ఎంత? 64, 65 75 క్యారీ, 7 క్యారీ. 16 2s are 32 + 7 39, 395.2. ఓకేనా. సో ఇప్పుడు ఈ వాల్యూ మొత్తం ఇనిషియల్గా ఉన్న ప్రిన్సిపల్ వాల్యూ, ఈ ఎక్స్ట్రా ఇనిషియల్గా ఉన్న
కాస్ట్ ప్రైస్ 100% వాల్యూ, 16% ప్రాఫిట్ వాల్యూ. మొత్తం యాడ్ చేస్తే ఓవరాల్ వాల్యూ ఎంత వస్తుంది? 5 కదా, 0.205 అంటే 5 వస్తుంది, 16 వస్తుంది, 16 8 వస్తుంది, 3865.2 అవుతుంది. సో ఆన్సర్ ఎంత? 28 కదా, యూనిట్ డిజిట్లు ఏముంది? 2 కదా. ఓకే, 7 పార్ట్స్. లాస్ట్ ఒకసారి చూడండి, ఇది పాయింట్ 2 అంటే 0.2, 0.5 యాడ్ చేస్తే 5, 7 9 ఎంత వస్తుంది వాల్యూ? 16, 4 3 7 + 1 8, 2 యాస్టీస్గా 2 వస్తుంది కింద. 2865.2 ఆప్షన్ ఏముంది? 2865.2 సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదే క్వశ్చన్ ఇలా కూడా చేయొచ్చు. 30% లాస్ అంటే 70% వాల్యూ 1729 ఇచ్చాడు. ఎంత ప్రాఫిట్ అన్నాడు? 16% ప్రాఫిట్ కదా. 16% ప్రాఫిట్ అంటే 100 మీద 116% కదా. నువ్వు ఇలా చేసినా సరే నీకు ఆన్సర్ అదే వస్తుంది, 2865.2. కాకపోతే ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం లెందీగా వస్తుంది. సో ఇక్కడైతే కొంచెం ఈజీగా చేయొచ్చు, అందుకనే మీకు అలా ఫ్రాక్షన్ తీసుకొని చేశాను. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, P&Q enter into a partnership with an investment of 1400, 1800 respectively. They share half of profit equally for running the business. Half of profit equally for running the business, and the remaining profit in the ratio of their investments. The difference at their part in profit is 47. Find the total profit. So question ఏంటంటే ఇక్కడ PQ ఇద్దరు కలిసి ఎంత పెట్టుబడులు పెట్టారు? P అనేవాడు 1400, Q అనేవాడు 1800. 2 zeros కామన్ కదా. 2 7s 2 9s అంటే రెండిట్లో కూడా ఏ టేబుల్ పోతుంది? 2 టేబుల్ పోతుంది. P పెట్టుబడి 7 భాగాలు అయితే Q పెట్టుబడి 9 భాగాలు. సో నెక్స్ట్ ఏమన్నాడు? వారు వ్యాపారాన్ని నిర్వహించడానికి లాభంలో సగం వారి పెట్టుబడుల నిష్పత్తిలో, లాభంలో సగం వారు ఏ నిష్పత్తిలో అయితే పెట్టుబడి పెట్టారో అలాగా మిగిలిన దాన్ని సమానంగా పంచుకున్నారంట. అంటే సో ఒక 10 రూపాయలు వచ్చింది అనుకో, 5 రూపాయలు సమానంగా పంచుకొని, లేదా ఒక 100 రూపాయలు వచ్చింది, 100 రూపాయల్లో లేదా ఒక 200 రూపాయలు ఏదైనా తీసుకోవచ్చు. ఒక 100 రూపాయలు వచ్చింది, అందులో 50 రూపాయలు సమానంగా పంచుకున్నారు. 25 రూపాయలు పంచుకున్నారు. మిగిలిన 50 రూపాయలు ఉంది కదా, వాళ్ళు ఏ నిష్పత్తిలో అయితే పెట్టుబడి పెట్టారో, అంటే ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ లాభం, తక్కువ పెట్టుబడి పెడితే తక్కువ లాభం, ఆ నిష్పత్తిలో పంచుకున్నారంట. అలా పంచుకోగా లాభాల మధ్య భేదం అంటే 7 9. సో పార్ట్నర్షిప్లో ఏ నిష్పత్తిలో అయితే పెట్టుబడి పెడతారో అదే నిష్పత్తిలో లాభాలు వస్తాయి. అంటే వాళ్ళకి వచ్చిన లాభాలు ఏ నిష్పత్తి? 7:9. ఓకేనా? 7 9 ఎన్ని భాగాలు డిఫరెన్స్? 2 పార్ట్స్. 2 పార్ట్స్ 47 అయితే ఈ మొత్తం ప్రాఫిట్ ఎంత? 9 7 16. 16 పార్ట్స్ ఎంత? ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. ఇక్కడ కూడా 8 టైమ్స్. 8 7s 56. 32 + 7 ఎంత? 37. 376. ఈ 376 ఏంటంటే వాళ్ళకు వచ్చిన మొత్తం లాభంలో సగం సమానంగా పంచుకోగా మిగిలిన లాభమే ఈ 376. ఆ మిగిలిన లాభాన్ని ఈ 7:9 నిష్పత్తిలో పంచుకున్నారు. ఆ మిగిలిన భాగాన్ని 7:9 నిష్పత్తిలో పంచుకుంటే ఈ 16 భాగాలే 376. మరి సగము లాభం 376 అయితే క్వశ్చన్ ఏమడిగాడు? మొత్తం లాభం కదా అడిగాడు. మొత్తం లాభం అంటే ఇది సగం లాభము, మొత్తం లాభం అంటే దీన్ని డబుల్గా చేస్తాం, డబుల్ చేద్దాం. సో ఎంత? 12 15 752. సో ఎంత? 752. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? సో 33కి ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 34. A and B can finish a project in 10 days. B and C can finish it in 20 days. C and A can finish it in 30 days. If A, B, C work together, they will finish the work. They will finish the project in days. A and B ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ని ఎన్ని డేస్లో పూర్తి చేస్తున్నారంట? ఏబీలు ఇద్దరు కలిసి ఒక ప్రాజెక్ట్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తున్నా అంటున్నాడు? 10 days. అదే ప్రాజెక్ట్ని బీసీ ఇద్దరు కలిసి 20 days. అదే ప్రాజెక్ట్ని ఏసీ ఇద్దరు చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అంటున్నాడు? 30 days అంటున్నాడు. టైమ్స్ ఇచ్చాడు.
టైం రేషియోని రివర్స్ చేస్తే అంటే టైం రేషియోస్ నుంచి మనకి ఏమొస్తుంది, ఎఫిషియన్సీ రేషియో వస్తుంది, టోటల్ వర్క్ కూడా వస్తుంది. 2 టర్మ్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఇలా రివర్స్ రాసుకుంటాం, ఎఫిషియన్సీ వస్తుంది. కానీ ఇక్కడ 3 టర్మ్స్ కదా, 3 టర్మ్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 10, 20, 30. 10 ఆల్రెడీ 20లో ఉంది కదా, క్యాన్సిల్ చేయి. 10 2s 10 3s క్లియర్గా 60 అని తెలుస్తుంది, కానీ ప్రొసీజర్ ఎలా అనేది చెప్తున్నా. 10 2s 10 3s క్రాస్ మల్టిప్లై చేస్తే 60. ఎల్సిఎం ఎంత 60. ఎల్సిఎం ఎంత 60. ఇప్పుడు 60 యూనిట్స్ని ఏబీ 10 డేస్లో చేస్తున్నారు. బై 10 చేస్తే 6 ఎఫిషియన్సీ, బై 20 చేస్తే 3 ఎఫిషియన్సీ, బై 30 చేస్తే 2 ఎఫిషియన్సీ. ఇప్పుడు ఈ 60 యూనిట్స్ వర్క్ని ఎవరు చేయాలంట, ముగ్గురు కలిసి వర్క్ చేస్తే పట్టే టైం అంటున్నాడు. సో ముగ్గురు కలిసి అంటే ముగ్గురు ఎఫిషియన్సీ విడివిడిగా ఉందా, లేదు. ఏబి 6, బీసీ 3, ఏసీ 2. ఏబీ సామర్థ్యం 6, బీసీ సామర్థ్యం 3, ఏసీ సామర్థ్యం 2. సో ఈ మొత్తం కలిపితే 6, 3, 2ని కలిపితే ఏ 2 సార్లు, బి 2 సార్లు, సి 2 సార్లు వస్తుంది ఎఫిషియన్సీ. ఏ 2 టైమ్స్, బి 2 టైమ్స్, సి 2 టైమ్స్ ఈజ్ ఈక్వల్ టు 11. ఈ 2ని క్యాన్సిల్ చేసి అవతల తీసుకెళ్తే 11/2. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి సామర్థ్యం ఎంత వచ్చింది, 11/2. అలాగే ఇక్కడికి తీసుకురా, 11/2 అవతలకి వెళ్తే పైకి వెళ్తే ఏమవుతుంది, ఫ్రాక్షన్ రివర్స్ అయితే ఏమవుతుంది, 11/2 ఫ్రాక్షన్ రివర్స్ అయితే 2 పైకి వెళ్తుంది. 60 × 2 ఎంత, 120. 120/11. సో ఎన్ని డేస్ పడుతుంది, 120/11 డేస్. ఆన్సర్ ఏంటి ఇక్కడ, ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Pipe A, B can fill a tank in 7 hours, 10 hours respectively. C can empty the tank in 14 hours. If all the pipes are started together, how much time will it take to fill the tank? Pipe A, Pipe B వరుసగా 7-10 గంటల్లో ట్యాంకును నింపగలవు. పైప్ సి 14 గంటల్లో ట్యాంకును ఖాళీ చేయగలదు. అన్ని పైపులు కలిసి ప్రారంభమైతే ట్యాంక్ నింపడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో ఏ అనే పైపు ఒక ట్యాంక్ని ఎంత టైంలో నింపుతుంది, 7 గంటలు. బి అనే పైపు అదే ట్యాంక్ని 10 గంటల్లో నింపుతుంది. సి అనే పైపు అదే ట్యాంక్ని ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది అంటున్నాడు, 14 గంటలలో ఖాళీ చేస్తుంది అంటున్నాడు. ఓకేనా, ఎల్సిఎం తీసుకుందాం. 7 ఆల్రెడీ 40లో ఉంది కాబట్టి 7తో పని లేదు. 2 5s 2 7s 10 7s ఎంత, 70. ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి, 70. 70ని ఎల్సిఎంగా తీసుకుంటాం. అదే అంటే ఏదైతే 70 ఎల్సిఎం వచ్చిందో అదే మనకి ట్యాంక్ కెపాసిటీ అవుతుంది. అంటే ట్యాంక్ యొక్క సామర్థ్యం, సింపుల్గా చెప్పాలంటే 70 లీటర్ల ట్యాంక్ సామర్థ్యం అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఈ 70 యూనిట్స్ అంటే 70 సామర్థ్యం అంటే 70 వర్క్ని అంటే 70 ట్యాంక్ కెపాసిటీని ఏ 7 డేస్లో ఫిల్ చేస్తుంది. డేస్ అన్నాడు, అవర్స్ అన్నాడు. 7 గంటలు అంటే బై 7 చేస్తే 10 సామర్థ్యం, బై 10 చేస్తే 7 ఎఫిషియన్సీ, బై 14 చేస్తే 5 ఎఫిషియన్సీ. సో సి అనేది నెగిటివ్ ఎఫిషియన్సీగా తీసుకుంటాం. ఎందుకని, సి అనేది ఫిల్ చేసేది అంటే ఎంటీ చేసేది కాబట్టి ఏబీలు అక్కడ ఏబీ పైపులు మాత్రమే ఫిల్ చేసే పైపులు, సి అనే పైపు ఎంటీ చేసే పైపు కాబట్టి సో మనం సి ఎఫిషియన్సీని సి ఎఫిషియన్సీని నెగిటివ్ ఎఫిషియన్సీగా తీసుకుంటాం. దట్ ఈస్ ద రీజన్. ఓకేనా, ఇప్పుడు మనకి ట్యాంక్ కెపాసిటీ ఏమవుతుందంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ. సామర్థ్యము, ట్యాంకు సామర్థ్యము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ పైపుల సామర్థ్యంగా తీసుకుంటాం, పైపుల సామర్థ్యం. ఓకేనా, ఇది బేస్ ఫార్ములా. సరే ఇప్పుడు చెప్పండి, ఈ టోటల్ 70 లీటర్స్ కెపాసిటీని 3 పైపులు కలిపి ఆన్ చేస్తే ఒకేసారి ఆన్ చేయడం జరిగింది. ఎంత టైంకి ఆ ట్యాంక్ నిండింది అన్నాడు. 10 + 7 ఎంత, 17. 17లో 5 పోతే ఎంత, 12 ఎఫిషియన్సీ అవుతుంది. ఎందుకని 17లోంచి 5 పోతే 12 మిగులుతుంది కదా, ఆ 12 సామర్థ్యంతో ట్యాంక్ నిండడం జరుగుతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ, 12 5s ఎంత, 60. 12 5లు 60, 10 మిగిలింది. 10/12 అంటే 2 5లు 2 6లు 5/6 ఫ్రాక్షన్ వస్తుంది. 5/6. సో 5/6 అవర్స్లో ఆ 3 పైపులు కలిపి ఆ ట్యాంక్ని ఫిల్ చేయగలుగుతాయి. ఓకేనా, ఆన్సర్ ఏంటి ఇక్కడ, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. 6 years later, Sunil will be twice as old as Kamal. 2 years ago, he was 4 times as old as Kamal. Find the present age of Kamal.
సో ఇక్కడ ఎప్పుడైనా ఏజెస్ గురించి ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ పాస్ట్ ఏజ్, తర్వాత ప్రజెంట్, తర్వాత ఫ్యూచరు, ఈ ఆర్డర్లో తీసుకోవాలి. గత సంవత్సరం, ప్రస్తుత సంవత్సరం, తర్వాత అని 3 కేటగిరీస్గా, అంటే మీన్స్ 3 వేస్గా 3 టైప్స్గా ఉంటాయి. గత సంవత్సరం డేటాని ఫస్ట్ తీసుకోవాలి, ప్రస్తుత డేటాని తర్వాత తీసుకోవాలి, అంటే 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత అని భవిష్యత్తులో అంటాడు కదా, అప్పుడు ఆ డేటాని 3rd ప్లేస్లో తీసుకోవాలి. ఈ ఆర్డర్లో మనం డేటాని తీసుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ నువ్వు గమనిస్తే 6 సంవత్సరాల తర్వాత అన్నాడు. 6 సంవత్సరాల తర్వాత సునీల్ వయసు కమల వయసుకి రెట్టింపంట. 6 సంవత్సరాల తర్వాత సునీల్ వయసు కమల వయసుకి రెట్టింపు అన్నాడు. 2:1 రేషియో. 2 ఏళ్ల క్రితం అంటే ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి? గత సంవత్సరం ఇన్ఫర్మేషనే కదా. 2 ఏళ్ల క్రితం అంటే ప్రజెంట్ నుంచి 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. 2 ఏళ్ల క్రితం ఆయన వయసు కమల వయసుకి 4 రెట్లు. కమల వయసుకి ఎన్ని రెట్లు అన్నాడు? 4 రెట్లు అని చెప్తున్నాడు. సో ఇంగ్లీష్ స్టేట్మెంట్ చూడండి. 6 years later, Sunil will be twice as old as Kamal. After 6 years, Sunil will be twice of Kamal. 2 years ago, he was 4 times as old as Kamal. 2 సంవత్సరాల క్రితం కమల్కి 4 రెట్లు అంటున్నాడు. ఇలా రాస్తాం, ఓకేనా? ఇప్పుడు గత సంవత్సరం నుంచి ప్రస్తుత సంవత్సరానికన్నా భవిష్యత్తులో సంవత్సరానికన్నా ఏజ్ ఎలా ఉండాలి? పెరగాలి. ఎందుకంటే వయసులో పెరుగుతున్నాయి కదా, పెరగాలి. కానీ ఇక్కడ పెరిగిందా అంటే పెరగల. ఎలా ఉంది? తక్కువగా ఉంది. ఇక్కడేమో ఈక్వల్ ఉంది, ఇక్కడేమో తగ్గింది. అంటే ఇక్కడ నిష్పత్తి బ్యాలెన్స్డ్గా లేదు, అంటే రేషియో బ్యాలెన్స్గా లేదు. రేషియోని బ్యాలెన్స్ చేయాలి. ఈక్వల్ పార్ట్స్ ఇంక్రీజ్ అవ్వాలి ఇద్దరికి. ఎందుకు అంటే ఇద్దరికి ఆఫ్టర్ 6 years అంటే +6 ఆఫ్టర్ 2 years అంటే +2 ఆఫ్టర్ 10 years అంటే +10 ఇద్దరికి సమానంగా పెరుగుతుంది. కాబట్టి వయసు ఇద్దరికి ఎప్పుడు సమానంగా పెరుగుతుంది. కాబట్టి పెరిగే భాగాలు కూడా సమానంగా ఉండాలి. ఉందా అంటే లేదు. అంటే రేషియో బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ 4, 1 డిఫరెన్స్ ఎంత? 4, 1 డిఫరెన్స్ ఎంత? 3. 2, 1 డిఫరెన్స్ ఎంత? 1. క్రాస్ మల్టిపుల్ చేయి. 1 × 4 4 వస్తుంది. 1 × 4 4. 1 × 1 1. 3 × 2 ఎంత? 6. 3 × 1 ఎంత? 3. ఇప్పుడు చూడు, 4 కాస్త ఎన్ని పార్ట్స్ అయింది? 6. 1 3 అయింది. 4 6 2 పార్ట్స్. 1 3 అంటే 2 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. ఈక్వల్గా ఇంక్రీజ్ అయింది కదా. ఆ 2 పార్ట్స్ ఇంక్రీజ్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? గత సంవత్సరంలో 2 సంవత్సరాల నుంచి ప్రస్తుతానికి రావాలంటే 2 సంవత్సరాలు, ప్రస్తుతం నుంచి భవిష్యత్తు 6 అంటే మరో 6 సంవత్సరాలు. 2 + 6 8 సంవత్సరాలు వయసు పట్టింది. అంటే 8 సంవత్సరాలు పట్టింది. 2 భాగాలు 8 సంవత్సరాలు అయితే అంటే 8 సంవత్సరాల కాలం పట్టింది. 2 parts 8 years అయితే. ఏమడిగాడు? కమల ప్రస్తుత వయసు. కమల ప్రస్తుత వయసు అనేది ఉందా? లేదు. అంటే 2 సంవత్సరాల క్రితం ఉంది, 6 సంవత్సరాల తర్వాత ఉంది. 2 సంవత్సరాల క్రితం ఎంత ఉంది? 1 part. ఫస్ట్ ఆ 1 part తీసుకుందాం. 2 4 8, 1 4 4. 2 సంవత్సరాల క్రితం కమల వయసు ఎంత? 4 వచ్చింది. +2 చేస్తే ప్రస్తుతం వయసు వస్తుంది. అంటే కమల యొక్క ప్రస్తుత వయసు ఎంత? 6 సంవత్సరాలు. కమల యొక్క ప్రస్తుత వయసు ఎంత? 6 సంవత్సరాలు. ఓకేనా? సో 36కి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ విల్ బి ద సింపుల్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఇన్ 2 years 3 months ఆన్ 2500 ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum? సంవత్సరానికి 6% చొప్పున 2500 పై 2 సంవత్సరాల 3 నెలల్లో పొందే సాధారణ వడ్డీ ఎంత? ఓకేనా? ఫస్ట్ మెథడ్ 1 చేద్దాం, నార్మల్ మెథడ్ అంటే సింపుల్గా చేద్దాం. దాని తర్వాత నార్మల్ మెథడ్ ప్రొసీజర్తో సాల్వ్ చేద్దాం. ఇక్కడ అసలు ఎంత? 2500. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6%. 2 years 3 months అన్నాడా? 1 సంవత్సరానికి 6% అయితే 2 సంవత్సరాలకి ఎంత? 12%. ఓకేనా? 1 సంవత్సరానికి 6% వడ్డీ అయితే 6% అంటే ఎన్ని నెలలు? 12 నెలలకి 6% వడ్డీ అయితే 3 నెలలకి ఎంత వడ్డీ? 12లో సగం. 3లో సగం ఎంత? 1.5%. ఇక్కడ 12% + 1.5 13.5% ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. 13.5% ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ 13% తీసుకుందాం. 1% అంటే 2 digits ముందు డాట్. 2500లో మొత్తం 2 సంవత్సరాల 3 నెలల్లో వచ్చే వడ్డీ ఎంత? 13.5%. ఫస్ట్ 13% తీసుకుందాం. 1% అంటే 25.
13 5 65, 13 2 26 ప్లస్ 6 32, 325. ఇప్పుడు 1% అంటే మనకి ఏమని తెలుసు 25, ఇక్కడ 0.5%, 25లో సగం అంటే 12.5. సో మొత్తం ఎంత 337.5, 337.5. ఇలా మనం సాధారణ వడ్డీ చెప్పొచ్చు. ఇదే క్వశ్చన్ని ఫార్ములాలో కూడా చెప్పొచ్చు. బారు వడ్డీ ఈజ్ ఈక్వల్ టు PTR/100. P అంటే ప్రిన్సిపల్ అసలు 2500. టైం పీరియడ్ ఎంత 2 సంవత్సరాల 3 నెలలు, 2 సంవత్సరాల 3 నెలల్లో 3/12 మొత్తంని సంవత్సరంలోకి మార్చుకోవాలి. 3 1 3 4 4 2 8 ప్లస్ 1 ఎంత 9/4. 9/4. R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%/100. 2 zeros క్యాన్సర్, 2 2s 2 3s. సో ఇక్కడ బై 2 ఉంది కదా, 9 3s 27. 27 మీన్స్ 25 7 టైమ్స్ అంటే 175, 17 క్యారీ. 25 2s 50, 50 67, 675/2. 2 3s 2 3s 2 2s 2 3s 2 3s 2 7s 2 5s. ఆన్సర్ ఎంత 337.50. కాకపోతే ఫార్ములా కన్నా ఇది చాలా సింపుల్గా ఒక స్టెప్లో క్లోజ్ చేయొచ్చు క్వశ్చన్. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా చేయండి. సో ఆన్సర్ ఎంత 337.50 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 38. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ P plus 1500 for 3 years at 15% per annum is 1200 more than the compound interest on the same sum for 1 year at 20% per annum. Compounded half yearly, find the value of P. సో ఇక్కడ ఏంటంటే సంవత్సరానికి 15% చొప్పున 3 సంవత్సరాలకి P plus 1500 పై వచ్చే సాధారణ వడ్డీ. P plus 1500 అంటే కంప్లీట్ ప్రిన్సిపల్ వాల్యూ ఇవ్వలేదు. సో అందుకని మనం P plus 1500ని 100% ప్రిన్సిపల్గా తీసుకున్నాం. సంవత్సరానికి 15% చొప్పున 3 సంవత్సరాలకి 100% పై సాధారణ వడ్డీ. అదే మొత్తంపై సంవత్సరానికి 20% చొప్పున చక్రవడ్డీని అర్ధ సంవత్సరానికి లెక్కిస్తే వచ్చే చక్రవడ్డీ కంటే 1200 రూపాయలు ఎక్కువ బారు వడ్డీ వచ్చిందంట. అయితే P విలువ ఎంత? P విలువ ఎంత అంటే ఫస్ట్ మనం 100% ఎంతో కనుక్కొని అందులో నుంచి 1500 తీసేస్తే వచ్చేదే కదా P విలువ. ఇప్పుడు చూద్దాం. బారు వడ్డీ, చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. బారు వడ్డీ ప్రతి సంవత్సరం ఒకే వడ్డీ కదా ఉండేది, సేమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక సంవత్సరానికి 15%, 3 సంవత్సరాల కంటే 15 × 3 40%. బారు వడ్డీ 40%. చక్రవడ్డీ వడ్డీ మీద వడ్డీ రావడం వల్ల చక్రవడ్డీ మారుతుంది. అలా బారుకి ఒకేలా ఉండదు. సో అయితే అర్ధ సంవత్సరానికి అన్నాడు కదా, చక్రవడ్డీ ఏమన్నాడు అర్ధ సంవత్సరానికి అన్నాడు. అంటే అదే మొత్తంపై సంవత్సరానికి 20% చొప్పున చక్రవడ్డీని అర్ధ సంవత్సరానికి లెక్కిస్తే. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సేమ్ సమ్ ఫర్ 1 year. 1 year అంటే చక్రవడ్డీకి అదే మొత్తాన్ని 20% వడ్డీతో ఎన్ని సంవత్సరాలకి పెట్టుబడి పెట్టాడు అంటే ఒక సంవత్సరానికి ఇచ్చాడు. ఒక సంవత్సరానికి ఇచ్చి అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తున్నాడు అంటే 6 నెలలకు ఒకసారి లెక్కిస్తున్నట్టే కదా. చక్రవడ్డీలో ఒక సంవత్సరానికి ఇచ్చి 6 నెలలకు ఒకసారి లెక్కిస్తే ప్రతి 6 నెలలని ఒక సంవత్సరంగా తీసుకోవాలి. చక్రవడ్డీకి సంవత్సరానికి ఇచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి వడ్డీని లెక్కిస్తే ఆ 3 నెలలని ఒక సంవత్సరంగా తీసుకోవాలి. ఇంకొక పాయింట్, చక్రవడ్డీని సంవత్సరానికి ఇచ్చి ప్రతి సంవత్సరానికి ఒకసారి లెక్కిస్తే ప్రతి నెలకి సంవత్సరానికి ఇచ్చాడు, ప్రతి నెలకి వడ్డీ లెక్కిస్తే ఆ ఒక నెలని ఒక సంవత్సరంగా తీసుకోవాలి. మరి అప్పుడు సంవత్సరానికి ఇచ్చి అర్ధ సంవత్సరానికి లెక్కించాడు అంటే ప్రతి 6 నెలలని ఒక సంవత్సరంగా తీసుకుంటే 2 సంవత్సరాలు అవుతుంది. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం. ఓకేనా? మరి ఇప్పుడు చెప్పు, మరి సంవత్సరం అంటే 12 నెలలే కదా. 12 నెలలకి 20% వడ్డీ, 12 నెలలకి 20% వడ్డీ. కానీ ఇప్పుడు మనం కనుక్కుంటుంది 6 నెలలకు ఒకసారే కదా. మరి 12 నెలలకి వడ్డీ 20% అయితే 6 నెలలకు వడ్డీ 12 నెలల్లో 6 నెలలు అంటే హాఫ్ అయిందా, సగమైందా? మరి 20% కూడా ఏమవ్వాలి, సగం అవ్వాలి, 10% అవ్వాలి. సో మొదటి సంవత్సరంలో 10% వడ్డీ, రెండో సంవత్సరంలో 10% వడ్డీ. అంటే మొదటి సంవత్సరంలో అసలు మీద 10%, రెండో సంవత్సరంలో ఇదే 100 మీద 10% 10. మరి వడ్డీ మీద వడ్డీ కదా,
10లో 10% అంటే 1. ఇలా వచ్చినటువంటి చక్రవడ్డీ 21%. ఓకేనా? సో దీన్నే మనం జనరల్గా ఇలా రాసుకుంటాం. టైం పీరియడ్ 1 year అన్నాడు కదా, 1 year అన్నాడు కదా, హాఫ్ ఇయర్లీ అంటే ఇంటూ 2 అంటే ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20% అన్నాడు కదా, అర్ధ సంవత్సరానికి అంటే 1/2 అని, దాన్ని 10%గా చెప్పుకుంటాం. ఇలా రాసుకుంటాం. యాక్చువల్గా నార్మల్గా అర్థమైపోతుంది కదా, 1 సంవత్సరంలో 2 అర్ధ సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలుగా తీసుకో. 12 నెలలకి 20% వడ్డీ అయితే 6 నెలలకి 10% వడ్డీ. క్లియర్గా ఉంది. ఓకే, ఇప్పుడు చెప్పు. చక్రవడ్డీ 21%, బారు వడ్డీ 40%. ఎంత ఎక్కువ వడ్డీ వచ్చింది? ఎంత ఎక్కువ వడ్డీ వస్తుంది బారు వడ్డీలో? 24% ఎక్కువ వస్తుంది. 24% ఎక్కువ, దానినే 1200 అని చెప్పాడు. అయితే 100% ఎంతో చూద్దాం. కరెక్ట్గా చూడమ్మా. 24లో సగం 12, 2 సున్నాలు. 50లో సగం ఎంత? 24లో సగం 12, 100లో సగం ఎంత? 50, పక్కన 2 సున్నాలు. 5000 అనేది అసలు వచ్చింది. ఈ 5000 అనేది 100% విలువ. మరి ఇందులో 1500 తీసేస్తే మిగిలింది పీనే కదా. 1500 తీసేస్తే మిగిలిన విలువ ఎంత? 3500. సో పీ ఎంత వచ్చింది వాల్యూ? 3500. సో 38కి ఆన్సర్ ఏంటి? థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ x, y, z ఆర్ 3 పాజిటివ్ నెంబర్స్ సచ్ దట్ a minus x, a minus y, a minus z is equal to 1:7:4. 2a is equal to x plus y plus z, then x is to y is to z ఎంత? సరే, ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? a minus x, a minus y, a minus z రేషియో ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు క్లూ వాడు? 2a ఉన్న చోట నువ్వు x ప్లస్ y ప్లస్ జెడ్ని సబ్మిట్ చేయి, లేదా x ప్లస్ y ప్లస్ జెడ్ ఉన్న చోట 2aని ప్రతిక్షేపించు అనేది క్లూ ఇచ్చాడు. ఫైనల్గా ఏం అడిగాడు? x is to y is to z ఎంత? x is to y is to z ఎంత? ఇప్పుడు పైన ఈ డేటా ఇచ్చాడు కదా, యాజ్ ఇట్ ఈజ్ కలిపేద్దాం. అన్నిటిని యాడ్ చేద్దాం. యాడ్ చేస్తే a మైనస్ ఎక్స్ ప్లస్ a మైనస్ వై ప్లస్ a మైనస్ జెడ్, ఏ 3a మైనస్ ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్, మైనస్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్. 1 + 7 8, 8 + 4 12 పార్ట్స్ అలా ఉంచండి. మరి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వస్తే వాడు ఏం తీసుకోమని చెప్తున్నాడు? 2aనా? అంటే ఇక్కడ నువ్వు ఏం తీసుకోవచ్చు? 2aని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 3aలోంచి 2a పోతే ఏ ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఏ 12 వస్తుంది. ఇప్పుడు చెప్పు, ఇక్కడ ఏ 12 వస్తుంది. ఏ ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 12 వచ్చింది. ఏ 12లో నుంచి ఎంత రిమూవ్ చేస్తే, అంటే ఫస్ట్ వేసే వాల్యూ ఎంత? 1 కదా. 12లో నుంచి ఎంత రిమూవ్ చేస్తే 1 వస్తుంది? 11 కదా రిమూవ్ చేయాలి. 12లో నుంచి ఎంత రిమూవ్ చేస్తే 7 వస్తుంది? 12లో నుంచి 5 రిమూవ్ చేస్తేనే కదా 7. 12లో నుంచి ఎంత రిమూవ్ చేస్తే 4 వస్తుంది? 12లో నుంచి 8 రిమూవ్ చేస్తేనే కదా. అంటే x is to y is to z 11, 5, 8. x, y, z ఏ రేషియోలో ఉన్నాయి? 11:5:8 రేషియోలో ఉన్నాయి. సో 39కి ఆన్సర్ ఏంటంటే సి. 39కి ఆన్సర్ సి, థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 40. If the average of 5 consecutive numbers starting with m is n, find the average of 6 consecutive numbers started with m + 2. ఇక్కడ mతో మొదలయ్యే 5 వరుస సంఖ్యల సగటు n అంటున్నాడు. అంటే mతో మొదలవ్వాలి m, తర్వాత సంఖ్య +1, తర్వాత సంఖ్య +1 అంటే 2, తర్వాత సంఖ్య +1 అంటే m + 3, తర్వాత సంఖ్య +1 అంటే m + 4. మొత్తం ఎన్ని సంఖ్యలు ఇవి? 1 2 3 4 5. అదేగా చెప్పాడు. ఎంతో మొదలయ్యే 5 వరుస సంఖ్యల సగటు n అంటున్నాడు. మరి సో 5 వరుస సంఖ్యలు తీసుకున్నప్పుడు సగటు ఎప్పుడు కూడా ఏమవుతుంది? మధ్య విలువ అవుతుంది. సో మిడిల్లో ఏదైతే ఉంటుందో అదే సగటు అవుతుంది. అంటే ఇక్కడ m + 2 అంటే ఏమన్నాడు? m + 2నే, అంటే ఈ 5 సంఖ్యల సగటు m + 2. ఆ m + 2నే క్వశ్చన్లో ఏమంటున్నాడు? n అని చెప్తున్నాడు. అంటే m + 2 ఉన్న ప్రతి చోట నువ్వేం ప్రతిక్షేపించవచ్చు? nని ప్రతిక్షేపించవచ్చు. ఇది ఒక సిరీస్. నెక్స్ట్ ఏమంటున్నాడు? m + 2తో మొదలయ్యే 6 వరుస సంఖ్యల సగటు ఎంత? అంటే ఈసారి సంఖ్య దేంతో మొదలవుతుంది? m + 2 నెంబర్తో మొదలవుతుందంట. ఇది మొదటి సంఖ్య. వరుస సంఖ్యలేగా అన్నాడు. +1 అంటే +1 అంటే m + 3.
+1 అంటే m+4, +1 అంటే m+5, +1 అంటే m+6, +1 అంటే m+7. 1 2 3 4 5 6 6 సంఖ్యలు వచ్చేసినాయి. ఇప్పుడు బేసి సంఖ్యలు ఇచ్చినప్పుడు అంటే బేసి సంఖ్యల కౌంట్ వచ్చినప్పుడు మధ్య విలువని సగటుగా చెప్తాం. మరి సరి సంఖ్యల కౌంట్ వస్తే సగటు ఏమవుతుందంటే మధ్య రెండు విలువలు సగటే ఈ సిరీస్ యొక్క సగటు అవుతుంది. మధ్యలో ఉన్న రెండు సంఖ్యల సగటే ఈ సిరీస్ యొక్క సగటు. మధ్యలో రెండు సంఖ్యలు అంటే m+4 m+5 కలిపితే 2m+9/2 ఇది సగటు. ఈ సగటునే క్వశ్చన్లో అడిగాడు. ఈ సగటునే అడిగాడు. కాకపోతే ఆప్షన్ అనేది మనకి ఎన్లో ఉందా చూస్తే ఆప్షన్ అనేది మనకి ఎంలో ఉందా లేదు, ఎన్లో ఉంది. ఎన్లో అడుగుతున్నాడు సగటుని. అంటే ఇప్పుడు ఇక్కడ నీకు ఏమొచ్చింది 2m+9/2 అంటే ఎం ఉన్న చోట నువ్వేం ప్రతిక్షేపించవచ్చు. ఇప్పుడు ఎం ఇక్కడ ఈ టర్మ్కి వెళ్దాం. ఈ టర్మ్ చూడండి, m+2 = n అంటున్నాడా. మరి ఎం ఉన్న చోట 2 అవతలకి వెళ్తే n-2. ఎం ఉన్న చోట నువ్వేం ప్రతిక్షేపించవచ్చు, n-2ని ప్రతిక్షేపించవచ్చు. ఈ m ప్లేస్లో n-2ని సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. 2 × n ఎంత 2n, 2 2s ఎంత -4 +9/2 దెన్ 2n, 9లో 4 పోతే 5, 2n+5/2. ఆన్సర్ ఏమవుతుంది 2n+5/2. ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. రెండు సిరీస్ ఇచ్చాడు. మొదటి సిరీస్ సగటు మధ్య విలువ, రెండో సిరీస్ సగటు మధ్యలో ఉన్న రెండు విలువల సగటు. సో అయితే ఎంలో కాకుండా ఆప్షన్ ఎన్లో ఇచ్చాడు. పైన ఉన్న ఇన్ఫర్మేషను ఎం ప్లేస్లో n-2 ప్రతిక్షేపించితే ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత 2n+5/2. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ 2n+5/2 ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా. See the next question. A part of the journey is covered in 31.5 minutes at 80 km/h and the remaining part in 16 minutes at 75 km/h. The total distance of the journey is. సో క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ మొత్తం ప్రయాణంలో కొంత భాగాన్ని గంటకి 80 కిలోమీటర్ల వేగంతో 31.5 నిమిషాలు ప్రయాణించి మిగతా భాగాన్ని గంటకు 75 కిలోమీటర్ల వేగంతో 16 నిమిషాలు ప్రయాణిస్తే మొత్తం ప్రయాణం ఎంత దూరం సాగుతుంది. సో జనరల్గా డిస్టెన్స్ అంటే ఏమని తీసుకుంటాం, స్పీడ్ ఇంటూ టైం. దూరానికి ఫార్ములా దూరము = వేగము ఇంటూ కాలం. వేగము కాలం రెండింటిని మల్టిపుల్ చేస్తే మనకి ఏమొస్తుంది, దూరం వస్తుంది. ఇక్కడ 31.5 మినిట్స్ అంటే 30 మినిట్స్ ప్లస్ 1.5 మినిట్స్ అని చెప్పొచ్చా. 1.5 మినిట్స్ అంటే 3/2 మినిట్సే కదా. 3/2 మినిట్స్ అంటే 80 స్పీడ్తో 30 మినిట్స్ 3/2 మినిట్స్ అంటే 31.5 నేను ఇలా రాస్తున్నా. లేదంటే మీరు ఇలా కూడా రాయొచ్చు, ఇలా విడివిడిగా తీసుకోకుండా ఇలా కూడా రాసుకోవచ్చు. 80 స్పీడ్ టైం ఎంత 31.5. 31.5 అంటే దీన్ని ఏమో రాయొచ్చు, డబల్ చేయండి దీన్ని. 31 డబల్ చేస్తే 63/2 అవుతుంది. 63/2 అవుతుంది. సో కాకపోతే ఇది మినిట్స్లో ఉంది కదా, అవర్స్లో మార్చాలంటే /60 చేయాలి. స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్. నెక్స్ట్ స్పీడ్ ఏమి ఇచ్చాడు 75. టైం ఎంత ఇచ్చాడు 16 మినిట్స్ /60. 15 4s 15 5s 4 1s 4 4s 20. ఇక్కడ 23s 24s 3 అనేది 21 టైమ్స్ 2 1s 2 2s. ఇక్కడ ఎంత 2 × 21 అంటే 42. సో 42 + 20 ఎంత 62. ప్రయాణించిన మొత్తం దూరం ఎంత 62 కిలోమీటర్స్. ఓకేనా. సో 41కి ఆన్సర్ ఏంటి ఇక్కడ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains 150 meters 120 meters long respectively moving from opposite directions cross each other in 10 seconds. Speed of the second train is 43.2 km/h. Then the speed of the first train is. ఇక్కడ రెండు ట్రైన్స్ అంటున్నాడు. వ్యతిరేక దిశల్లో ఒకదానికొకటి దాటి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందన్నాడు, 10 సెకండ్ల సమయం పట్టిందన్నాడు. అయితే రెండవ రైలు వేగం 43.2 అని ఇచ్చాడు. మొదటి రైలు వేగం ఎంత?
ఇప్పుడు రెండు రైళ్ళు వ్యతిరేక దిశల్లో ప్రయాణిస్తే వాటి యొక్క సాపేక్ష వేగాలు అంటే రిలేటివ్ స్పీడ్స్ ఏమని తీసుకుంటాం, అడిషన్గా తీసుకుంటాం. మొదటి ట్రైను రెండో ట్రైను స్పీడ్స్ రెండింటిని యాడ్ చేస్తే రిలేటివ్ స్పీడ్ అవుతుంది. మరి సేమ్ డైరెక్షన్లో వెళ్ళినా, సేమ్ డైరెక్షన్లో క్రాస్ అయినా, లేదా ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ అయినా ఆ టూ ట్రైన్స్ లెంత్లనే కన్సిడర్ చేస్తాం. సేమ్ డైరెక్షన్లో ఒక రైలు మరొక రైల్ని సేమ్ డైరెక్షన్లో క్రాస్ చేసినా, ఆపోజిట్ డైరెక్షన్లో క్రాస్ చేసినా ఆ రెండు ట్రైన్స్ లెంత్లని కన్సిడర్ చేస్తాం. రెండు ట్రైన్స్ లెంత్లను దాటడానికి పట్టిన టైంని కన్సిడర్ చేస్తాం. అయితే ఇప్పుడు 150-120 మీటర్ల పొడవున్న రెండు రైళ్ళు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తే ఒకదాన్నొకటి ఎన్ని సెకండ్లలో దాటాయి? 10 సెకండ్లలో దాటాయి. 10 సెకండ్లలో నువ్వు 150-120 మీటర్స్ కవర్ అయినట్టే కదా. మొత్తం కలిపితే ఎంత? 2 మెథడ్స్గా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మెథడ్ 150-120 కలిపితే ఎంత? 270 మీటర్స్. ఎంత టైంలో? 10 సెకండ్స్లలో. డిస్టెన్స్ బై టైం ఎప్పుడూ కూడా ఏమవుతుందంటే స్పీడ్ అవుతుంది. స్పీడ్కి ఫార్ములా ఏంటంటే ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, ఎంత టైం పట్టింది. సో వేగానికి ఫార్ములా ఏంటంటే దూరము బై కాలం తీసుకుంటే వేగం అనేది వస్తుంది. 270 మీటర్స్ని 10 సెకండ్స్లలో వెళ్ళింది. సో మీటర్ పర్ సెకండ్లో వచ్చింది కదా. కానీ మనకు ఆప్షన్ దేంట్లో అడిగాడు? కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడు. అంటే మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్లోకి మార్చాలంటే ఏం చేస్తాం? 18/5తో డివైడ్ చేస్తాం. అలా 18/5తో మల్టిపుల్ చేస్తాం. అలా 18/5ని పక్కన మల్టిపుల్ చేసినాం. సో 0 క్యాన్సిల్. 5 టేబుల్. 5 5s are 25. 5 5s are 25. 5 4s are 18. 4s are ఎంత? 72. 18 5s are ఎంత? 90 + 7 97. 97 కిలోమీటర్ పర్ అవర్. ఇలా వచ్చిన వేగం ఏంటి? సాపేక్ష వేగం, రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ అంటే టూ ట్రైన్స్ యొక్క కలిపిన స్పీడే కదా. ఎందుకు కలిపిన స్పీడ్ అంటున్నాం? ఆ రెండు రైళ్లు ఏ దిశలో వస్తున్నాయి? వ్యతిరేక దిశలో వచ్చినాయి కాబట్టి ఆ రెండు రైళ్ళ వేగాలను కలుపుతాం, యాడ్ చేస్తాం. ఇలా రెండో రైలు వేగం 43.2 అయితే 97లో 43 రెండో రైలు వేగం 43.2 అయితే మిగిలింది ఎంత? 54. 54 అనేది దేని వేగం అవుతుంది? మొదటి రైలు వేగం అవుతుంది. సో 42కి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇది మెథడ్ 1. ఇదే క్వశ్చన్ని ఇంకొక మెథడ్లో ఎలా చెప్పొచ్చు అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ని జనరల్గా ఏమని రాస్తాం? 1 అవర్కి 1 కిలోమీటర్ వెళ్తుంది అని రాస్తాం. 1 అవర్కి 1 కిలోమీటర్ అని రాస్తాం. 1 అవర్కి ఎన్ని మినిట్స్? 60 మినిట్స్. 1 మినిట్కి ఎన్ని సెకండ్స్? 60 సెకండ్స్. 60 × 60 3600 సెకండ్స్. 3600 సెకండ్ల వ్యవధిలో 1 కిలోమీటర్స్ అంటే ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్ వెళ్తుంది అని రాస్తాం. 2 zeros క్యాన్సిల్ చేస్తే 36 సెకండ్స్కి 10 మీటర్స్ వెళ్తుంది అని చెప్తాం. అంటే ఏదైతే స్పీడ్ ఇస్తాడో అంటే 5/18 18/5 వాడకుండా ఏదైతే స్పీడ్ ఇస్తాడో స్పీడ్ ఎక్కువ వెళ్ళినా, నువ్వు 100 వెళ్ళినా 1000 వెళ్ళినా 10 కిలోమీటర్ల పర్ అవర్ వేగం ఎంతైనా వెళ్ళు, కానీ పర్ అవర్ అనేది మారదు కదా. అలాగే 36 సెకండ్స్ మారదు. ఏదైతే స్పీడ్ ఇస్తాడో దానికి ఒక జీరోని కలిపి చెప్తే మీటర్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? సరే, చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. 72 కిలోమీటర్ పర్ అవర్ అంటే 36 సెకండ్స్కి 72 ఉంది కదా, దానికి ఒక జీరో కలిపి చెప్పాయి, ఇంకా డైరెక్ట్ మీటర్లోకి మారిపోతుంది. డబలే కదా ఉంది, 10 మీటర్ పర్ సెకండ్. ఇలా కన్వర్ట్ చేసేయచ్చు, సింపుల్గా చేయొచ్చు. ఓకేనా? సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్ క్యాలిక్యులేట్ చేద్దాం. రెండు రైళ్ళు అన్నాడు, వాటి వేగాలు ఎలా ఉన్నాయి, వాటి దూరాలు ఎలా ఉన్నాయి, వాటి పొడవులు ఎలా ఉన్నాయి? 150 120. ఆ పొడవులను ఎంత టైంలో క్రాస్ చేసినాయి? ఒకదానికొకటి 10 సెకండ్లలో దాటి వెళ్ళినాయి. 10 సెకండ్లలో 150 120 అంటే 270 మీటర్లు ట్రావెల్ చేస్తే, ఇందాకే చెప్పినాం 36 సెకండ్స్ కాంబినేషన్ తీసుకుంటేనే కదా స్పీడ్ వచ్చేది. ఇందాక ఒక కన్వర్షన్ చూద్దాం. 72 కిలోమీటర్ పర్ అవర్ని ఏమని రాసాం మనం? 36 సెకండ్స్కి 720 మీటర్స్ అని రాసామా? ఇంటూ 10 చేస్తే అది మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది. అదే 36 ఉన్నప్పుడు బై 10 చేస్తే, బై 10 అంటే ఒక డిజిట్ ముందు డాట్ పెడితే చాలు. ఒక డిజిట్ ముందు డాట్ పెట్టినా లేదా బై 10 చేసినా రెండో ఒకటే. సో మనకు ఒరిజినల్ స్పీడ్ అనేది వచ్చేస్తుంది 72.
36 సెకండ్స్కి ఎంతో కనుక్కొని దానికి ఒక డిజిట్ ముందు డాట్ పెడితే స్పీడ్ km/hలో వచ్చేస్తుంది. ఇప్పుడు చేద్దాం. ఇక్కడ 10 సెకండ్స్కి 270 మీటర్స్ అయితే 36 సెకండ్స్కి ఎంత డిస్టెన్స్ వెళ్తుంది? 27 టైమ్స్, ఇక్కడ కూడా 27 టైమ్స్. 36 27, 6 7s are 42, 3 2s are 6, 2 6s are 12 ప్లస్ 21 33 అంటే 972 మీటర్స్. 972 మీటర్స్. ఓకేనా? ఇక్కడ 27 టైమ్స్ అంటే 972 మీటర్స్. సో 36తో ఉన్నప్పుడు ఒక డిజిట్ ముందు డాట్ పెట్టుకుంటే 97.2 మీటర్స్ కాస్త 97.2 km/hలా మారుతుంది. 97.2 కాస్త ఎలా మారుతుంది? 97.2 km/h ఒరిజినల్ స్పీడ్గా మారిపోతుంది. ఇందులో రెండో రైలు వేగము 43.2 అయితే మొదటి రైలు 54. ఇక్కడ 27 అనేది కొంచెం మీకు ఎక్కువగా అనిపించినా ఇలా మీరు అలవాటు చేసుకుంటే రైళ్ళ మీద సమస్యలు, పడవలో ప్రవాహాలు, టైమ్ అండ్ డిస్టెన్స్, కాలము దూరం క్వశ్చన్స్ ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు ఈ మెథడ్ తోటి. ఓకేనా? సో నెక్స్ట్ 43 క్వశ్చన్. A businessman gives one article free on the purchase of 3 articles. Also allow an additional discount of 20%. Find the effective discount he allowed. క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యాపారవేత్త 3 వస్తువులను కొంటే ఒక వస్తువు ఉచితంగా అని ప్రకటించాడు. మరో 20% రాయితీ కూడా అదనంగా ప్రకటించాడు. అయినా మొత్తం మీద ఎంత డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఆర్డర్ తీసుకునేటప్పుడు కాస్ట్ ప్రైస్, మార్కింగ్ ప్రైజు, సేల్ ప్రైజ్ అనేది తీసుకుంటాం. కాస్ట్ ప్రైజ్ అంటే కొన్న వేల, మార్కింగ్ ప్రైజ్ అంటే నిర్ణీత ధర, సెల్లింగ్ ప్రైజ్ అంటే అమ్మిన వేల. ఇప్పుడు ఒక ధరని ఎక్కువ మార్క్ చేయాలి అంటే దేని మీద సాధ్యమవుతుందంటే కొన్న ధర మీదే పెంచాలి. ఓకేనా? ఒక ధర మీద అంటే ఒక ప్రైజ్ మీద డిస్కౌంట్ ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే సో మార్కింగ్ ప్రైస్ మీదే, అంటే నిర్ణయించిన ధర మీదే డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి డిస్కౌంట్ ఇవ్వగా మిగిలిన విలువ ఏమవుతుందంటే అది అమ్మిన వేల అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్, కొన్న వేల 100 రూపాయలు. 100 రూపాయలకి అమ్మితే నాకు లాభం రాదని నేను ఒక 60 రూపాయలు మార్క్ చేసిన. 60 రూపాయలకి ప్రైజ్ పెంచి 60 రూపాయలు ప్రైజ్ పెంచి నేను అట్రాక్ట్ చేయడం కోసం ఒక 10% డిస్కౌంట్ని ఇస్తున్నా. 160లో 10% తగ్గింపు అంటే 16 రూపాయలు తగ్గింపు. 16 రూపాయలు తగ్గింపు అంటే 144 అమ్ముతున్నా. అయినా నాకు కాస్ట్తో కంపేర్ చేస్తే ప్రాఫిట్ ఎంత వస్తుంది? 44 వస్తుంది. ఇది ప్యాటర్న్, అంటే తీసుకునే విధానం ఇలా ఉంటుంది. సో అయితే ఇప్పుడు మార్కింగ్ ప్రైజు, సేల్ ప్రైస్ గురించే మాట్లాడుతున్నాడు. మార్కింగ్ ప్రైజు, సేల్ ప్రైస్ గురించే మాట్లాడుతున్నాడు. సో క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఒక వ్యాపారవేత్త 3 వస్తువులను కొంటే ఒక వస్తువు ఉచితంగా అని, అంటే ఒక వ్యాపారవేత్త ఏమని చెప్తున్నాడు? నా దగ్గరకు వచ్చి నువ్వు 3 వస్తువులు కొను, ఒక వస్తువు నీకు ఫ్రీగా ఇస్తా అంటున్నాడు. అంటే ఏంటి? మార్కింగ్ ప్రైస్ ఎవరి దగ్గర ఉంటుంది? వ్యాపారవేత్త దగ్గర. సేల్ ప్రైస్ ఎవరికి ఇస్తాడు? కస్టమర్కి ఇస్తాడు. అంటే నువ్వు నా దగ్గర 3 వస్తువులు కొను, నేను ఒక వస్తువు ఫ్రీగా ఇస్తున్నా అంటున్నాడు. అంటే వీడికి అంటే ఒక్కో వస్తువు 1 రూపాయి అనుకుందాం. ఒక్కో ఆర్టికల్ 1 రూపీగా తీసుకుంటే, ఒక్కో వస్తువుని 1 రూపాయిగా తీసుకుంటే, షాప్ వాడి దగ్గర 4 వస్తువులు, అంటే షాప్ వాడి దగ్గర 4 వస్తువులు ఉన్నాయి, నువ్వు వెళ్ళి 3 వస్తువులే కొన్నావు, ఆ 4 వస్తువుని ఫ్రీగా ఇచ్చేసాడు నీకు. అంటే నువ్వు 3 రూపాయలే ఇచ్చావు, షాప్ వాడు మాత్రం నీకు 4 వస్తువులు ఇచ్చాడు. షాప్ వాడి నుంచి 4 రూపాయలు ఖర్చు అవుతుంది, నీ నుంచి 3 రూపాయలే ఖర్చు అవుతుంది. సో అంతే, మార్కింగ్ ప్రైస్ 4 అయితే సేల్ ప్రైస్ ఎంత? 3గా తీసుకుంటాం. పాయింట్ అర్థమైందా? ఒక్కో వస్తువు 1 రూపాయిగా తీసుకుంటే, షాప్ వాడి దగ్గర 4 వస్తువులు ఉన్నాయి, ఆ 4 వస్తువులు నీకు ఇచ్చేస్తున్నాడు, కానీ నువ్వు 3 రూపాయలే రిటర్న్ ఇస్తున్నావు. అంటే నువ్వు 3 రూపాయలు పెట్టి 3 వస్తువులు కొంటే ఒక వస్తువుని ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. అంటే వాడికి 4 రూపాయలు పడితే కస్టమర్కి ఎన్ని రూపాయలు పడుతుంది? 3 రూపాయలు పడుతుంది. మార్కింగ్ ప్రైజ్, సేల్ ప్రైజ్. తర్వాత ఏమన్నాడు? మరో 20% అదనపు డిస్కౌంట్ ఇచ్చాడు. 20% అంటే బై 100, 21s 25s 5 భాగాల, అంటే ఈ ఫ్రాక్షన్ ఏమవుతుంది అంటే కిందదేమో మార్కింగ్ ప్రైస్ అవుతుంది, పైదేమో డిస్కౌంట్ అవుతుంది. ఎందుకని? డిస్కౌంట్ ఎప్పుడు కూడా దేని మీద ఇస్తాడు? దేని మీద ఇస్తాం డిస్కౌంట్? ఎప్పుడు కూడా మార్కింగ్ ప్రైస్ మీదే కదా. అంటే 5 భాగాల మార్కింగ్ ప్రైస్లో 1 భాగం డిస్కౌంట్ ఇచ్చి 4 భాగాలకు అమ్మడం జరిగింది. సో ఇది దీని తెలుగులో నిర్ణీత ధర, దీని సేల్ ప్రైస్ని అమ్మిన వెల లేదా అమ్మే వెల అని చెప్పొచ్చు. సో ఇక్కడ క్యాన్సిలేషన్ ఏమవుతాయి? 4 క్యాన్సిల్. 5 పార్ట్స్ మార్కింగ్ అయితే 3 పార్ట్స్ సేల్. 5 అనేది ఒరిజినల్ వాల్యూ కదా, కంప్లీట్ వాల్యూ కదా. 5ని 100% అనుకుంటే 5 20s are 100,
320 సార్ ఎంత 60. సో ఎంత డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది 40% డిస్కౌంట్ అనేది జరిగింది అక్కడ 40% డిస్కౌంట్ అనేది జరిగింది. లేదా 5 మార్కింగ్ 3 సేల్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత 2/5 ఇంటూ 100 అలా తీసుకున్నా నీకు 40% వస్తుంది. కాకపోతే ఈ విలువ 3ని 5తో కంపేర్ చేస్తున్నాం. 3ని ఏ విలువతో అయితే కంపేర్ చేస్తామో ఆ విలువ ఎప్పుడు కూడా 100% విలువగా ఉంటుంది, 100% వాల్యూ. అందుకనే 5ని 100 చేసాము. 5ని 100 అవ్వాలంటే 20 టైమ్స్ అలా మనకి 40% రాయితీ అనేది కనిపిస్తుంది. ఓవరాల్ డిస్కౌంట్ ఎంత 40%. దీన్ని నార్మల్గా ప్రొసీజర్లో 2 భాగాలు తగ్గింది. మార్కింగ్ ప్రైస్ 5 ఇంటూ 100, 5 1 5 20, 2 ఇంటూ 20 40%. దాన్నే డిస్కౌంట్ శాతంగా చెప్పుకుంటాం. ఇది చేయకుండా ఇట్లా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ సో ఆన్సర్ ఏంటి 44. ఏ సేలర్ కవర్స్ 2 kilometers in upstream in 1 hour and a distance of 1 kilometer in the downstream in 10 minutes. Find the speed in still water. ఒక నావికుడు 1 గంటలో ఎగువకి 2 కిలోమీటర్లు దిగువకి 1 కిలోమీటర్ దూరాన్ని 10 నిమిషాల్లో ప్రయాణించాడు. నిశ్చల నీటిలో ప్రవాహ వేగం ఎంత? సో ఇప్పుడు ఎప్పుడైనా సరే పడవలు ప్రవాహాలు బోట్స్ అండ్ స్టీమ్స్ ఇచ్చినప్పుడు నేను ఒక లైన్ చెప్తాను, ఆ లైన్ ఫాలో అవ్వండి. వితౌట్ ఫార్ములా సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది రివర్ ఓకేనా. ఈ డైరెక్షన్లో వాటర్ వెళ్తుంది, ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో వాటర్ వెళ్తుంది. వాటరు ఒక 20 స్పీడ్తో వెళ్తుంది. బోటు ఒరిజినల్ స్పీడ్ ఒక 100 km/h అనుకుందాం. ప్రవాహ దిశలో వెళ్తే అంటే డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్తే వాటర్ కూడా సపోర్ట్గా యాడ్ అవుతుందా అంటే బోట్ స్పీడ్ ఏమవుతుంది 120 స్పీడ్ అవుతుంది. అదే బోటు వాటర్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళింది అనుకో, ప్రవాహం వ్యతిరేక దిశలో కదా, అంటే 20 వేగం నిన్ను వెనక్కి నెడుతుంటే ప్రవాహ వేగం నిన్ను వెనక్కి నెడుతుంటే ఆ 20ని ఓవర్కమ్ చేసుకొని 80 స్పీడ్తో నువ్వు ముందుకు వెళ్తున్నావు. ఓకేనా. సో ఇదే అరేంజ్మెంట్ని నేను ఒక లైన్లో రిప్రజెంట్ చేస్తున్నా. మొత్తం ఎన్ని వాల్యూస్ వచ్చినాయి 1 2 3 4 5 1 1 2 1 2 3 4 5. ఫస్ట్ పైన ఏంటి 80, ఇక్కడ ఏంటి 20, ఇక్కడ ఏంటి 100, ఇక్కడ ఏంటి 20, ఇక్కడ ఏంటి 120. ఓకే. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 80 + 120 ఎంత 200. 200లో సగం ఎంత 100. అంటే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్లో సగం ఏమైంది నిశ్చల నీటిలో పడవ వేగం. సో స్టిల్ వాటర్ స్పీడ్ అంటే బోటు ఒరిజినల్ స్పీడ్, నిశ్చల నీటిలో పడవ వేగం అంటే బోటు అసలు వేగం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 80 120 డిఫరెన్స్ ఎంత 80 120 భేదం ఎంత 40. 40లో సగం 20. అంటే దాని అర్థం ఏంటంటే అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము మైనస్ అప్ స్ట్రీము డిఫరెన్స్లో సగం. 120లోంచి 80 పోతే 40, 40లో సగమే 20. సో ఇలా ఈ లైన్ రిప్రజెంట్ చేయగలిగితే నువ్వు చాలా ఈజీగా చేయొచ్చు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ని. ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ అలా కన్వర్ట్ చేద్దాం. అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము స్టిల్ వాటర్. ఇప్పుడు చెప్పండి, ఒక నావికుడు 1 గంటలో ఎగువకి 2 కిలోమీటర్లు వెళ్ళాడు. 1 గంటలో 2 కిలోమీటర్లు వెళ్ళాడు అంటే వాడి వేగం ఎంత 2 km/h అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో. 2 kilometers వెళ్ళడానికి 1 గంట పట్టిందంటే వాడి వేగం ఎంత ఉంటుంది 2/1 అంటే 2 km/h. నెక్స్ట్ దిగువకి 1 కిలోమీటర్ వెళ్ళడానికి 10 నిమిషాలు పట్టింది. 10 నిమిషాలకి 1 కిలోమీటర్ వెళ్తే గంట అంటే 60 నిమిషాలే కదా. 60 నిమిషాలకి ఎంత వెళ్తాడు 1 అంటే 10లో 0 తగ్గింది. 60లో 0 తగ్గిస్తే 6 కిలోమీటర్లు వెళ్తాడు. 10 నిమిషాలకి 1 కిలోమీటర్ వెళ్ళేవాడు 60 నిమిషాలకి 6 కిలోమీటర్లు కదా వెళ్ళేది. 6 స్పీడ్. వాడి వేగం ఎంత డౌన్ స్ట్రీమ్లో 6 km/h. ఇంతకు ముందే కదా చెప్పుకున్నాం, అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ని యాడ్ చేసి అందులో సగం చేస్తే స్టిల్ వాటర్ 2 6 8. 8లో సగం ఎంత 4. అంటే నిశ్చల నీటిలో పడవ వేగం ఎంత 4. కానీ నిశ్చల నీటిలో ప్రవాహ వేగం అడిగాడా స్టిల్ వాటర్. ఒకసారి ఫైండ్ ద స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అన్నాడు. ఇంగ్లీష్లోనేమో ఫైండ్ ద స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్ అడిగాడు. కానీ తెలుగులో ఏమడిగాడు నిశ్చల నీటిలో ప్రవాహ వేగాన్ని. ప్రవాహం కాదు ఇక్కడ నావికుడు. ఇక్కడ చూడండి అమ్మా, నిశ్చల నీటిలో నావికుని వేగం ప్రవాహ వేగం అని చెప్పకూడదు. నిశ్చల నీటిలో నావికుని వేగాన్ని చెప్పండి. నావికుడు నిశ్చల నీటిలో నావికుడి వేగం అంటే
పడవ వేగం ఎంత అంటే 4. సో 44కి ఆన్సర్ ఏమవుతుందమ్మా ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 45. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హూజ్ హైట్ ఈస్ 3.46 సెంటీమీటర్స్ టేక్ √3 ఈజ్ ఈక్వల్ టు 1.73. ఇక్కడ ఏమి ఇచ్చాడో చూడండి. 3.46 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న సమబాహు త్రిభుజం చుట్టుకొలత సెంటీమీటర్లలో ఎంత? సో ఇక్కడ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అన్నప్పుడు మనకి ఇక్కడ పెరిమీటర్ అడిగాడు. 3a వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్విలేటర్ ఇంకేమి ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు 3.46 అని. ఇప్పుడు జనరల్గా సమబాహు త్రిభుజంలో ఎత్తు అంటే సూత్రం ఏమని తీసుకుంటాం, √3/2aగా రాస్తాం. √3/2a. ఆ హైట్నే క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 3.46 అన్నాడు. 3.46 జాగ్రత్తగా గమనిస్తే 3.46 ఎలా ఉంది అంటే 2 ఇంటూ 1.73 లాగా ఉందా అంటే 1.73 అనేది 2తో మల్టిపుల్ చేస్తే వచ్చే వాల్యూ కదా 3.46. 2 ఇంటూ 1.73 అనేది 3.46 అవుతుంది. కానీ 1.73నే మన క్వశ్చన్లో ఏమని చెప్తున్నాడు, √3 వాల్యూ అని చెప్పాడా. 2 ఇంటూ 1.73 అంటే √3 ఈజ్ ఈక్వల్ టు √3/2a. √3 క్యాన్సిల్. 2 యువతలకు వస్తే మల్టిపుల్ అవుతుంది. ఏ వాల్యూ 4 అంటే త్రిభుజం యొక్క భుజం వచ్చిందా, సమబాహు త్రిభుజం భుజం ఎంత వచ్చింది, 4 వచ్చింది. సమబాహు త్రిభుజం అంటే ప్రతి భుజం ఒకే పొడవును కదా కలిగి ఉండేది. 4 + 4 + 4 చుట్టుకొలత ఎంత, 12. 12 అనేది చుట్టుకొలత అవుతుంది. 3.46 అనేది 2 టైమ్స్ √3 వాల్యూ. √3 క్యాన్సిల్ అయిపోతే 1.73 దగ్గర √3 ప్రతిక్షేపిస్తాం. √3 క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ 2 4, భుజం 4 వచ్చింది. దాని నుంచి నువ్వు ఏదైనా కనుక్కోవచ్చు, వైశాల్యం కనుక్కోవచ్చు, ఓకేనా, చుట్టుకొలత కనుక్కోవచ్చు, ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏరియా ఎంత, చుట్టుకొలత ఎంత, 12. నెక్స్ట్ 46. The base of a right pyramid is an equilateral triangle with area 16√3 cm². If the area of one of its lateral faces 30 cm², then its height in centimeters is. ఒక క్రమ పిరమిడ్ యొక్క భూమి 16√3 cm² వైశాల్యంతో ఉన్న సమబాహు త్రిభుజము దాని పార్శ్వముఖాలలో ఒక దాని వైశాల్యం 30 cm² అయితే దాని ఎత్తు ఎంత ఉంటుంది? ఇది క్వశ్చన్. అయితే ఇక్కడ బేస్ ఆఫ్ ఏ రైట్ పిరమిడ్ ఈజ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక పిరమిడ్ తీసుకుంటే బేస్ ఏ ట్రయాంగిల్ అన్నాడు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటున్నాడు. హైట్ ఎలా ఉంటుంది, ఇలా హైట్ తీసుకుంటాం. ఇది హైట్, సెంటర్ పాయింట్ నుంచి ఇలా తీసుకునే దాన్ని హైట్ అంటాం. సో దీని నుంచి ఇలా ఈ స్లోప్తో, అంటే ఇదంతా ఒకటే కదా. సో ఇలా మనకు ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. లోపల ఇలా ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఇక్కడ ఈ హైట్ని మనం ఈ హెచ్ అనే హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకేమి ఇచ్చాడు మనకి, ఒక క్రమ పిరమిడ్ యొక్క భూమి 16√3 cm² వైశాల్యం అన్నాడు. అది కూడా ఏంటి, భూమిలో ఉంది సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమాన పొడవులనేగా కలిగి ఉండేది. అంటే బేస్ ఏరియా అంటే √3/4a² ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 16√3 ఇచ్చాడు. √3 క్యాన్సిల్. a² ఈజ్ ఈక్వల్ టు 4 అవతలకి వెళ్తే 64 అంటే 8². సైడ్ ఎంత అంటే సమబాహు త్రిభుజం యొక్క భూమి యొక్క భుజం ఎంత అంటే 8 సెంటీమీటర్స్. పార్శ్వముఖాలలో ఒకదాని ముఖం వైశాల్యం 30 cm² అంటున్నాడు. పార్శ్వముఖాలలో అంటే ఇలా స్లోప్గా ఒక ట్రయాంగిల్, ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుంది కదా మనకి, ఇలా ఒక ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుంది కదా. ఇది అంటే ఎలా ఉంటుంది, స్లోప్ ఏటవాలుగా ఉంటుంది ట్రయాంగిల్. సో ఇటువైపు కూడా ఎలా కనిపిస్తుంది మనకి, ఏటవాలుగా ఇలా ఒక త్రిభుజం కనిపిస్తుంది. అటువైపు కూడా ఇలా ఏటవాలుగా ఒక త్రిభుజం కనిపిస్తుంది. ఆ త్రిభుజ వైశాల్యమే ఇచ్చాడు. మరి త్రిభుజ వైశాల్యం అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ అంటే బేస్ ఇంటూ హైటే కదా. కాకపోతే ఇక్కడ హైట్ ఏంటంటే ఈ త్రిభుజం ఇలా స్లోప్గా ఏటవాలుగా ఉంది కదా. సో అక్కడ తీసుకునే హైట్ని కూడా ఏమని తీసుకోవాలి, ఇదిగో ఈ హైట్నే ఎలా ఉంది, ఏటవాలుగా ఉంది కదా, ఏటవాలు ఎత్తుగా తీసుకుంటాం. దాన్నే స్లాంట్ హైట్ అంటాం.
ఓకేనా. సో తెలుగులో ఏటవాలు ఎత్తు, ఏటవాలు ఎత్తు ఇజ్ ఈక్వల్ టు ఆ వైశాల్యం ఎంత ఇచ్చాడు 30 ఇచ్చాడు. బేస్ అంటే మనకి ఏమని వచ్చింది 8 వచ్చింది. బేస్ ఎంత 8, 2 1s 2 4s. స్లాంట్ హైట్ ఎస్ అని తీసుకుందాం. స్లాంట్ హైట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 2 2s 2 15s 2 అవతలకి వెళ్తే 15/2 అవుతుంది. స్లాంట్ హైట్ వచ్చేసింది. స్లాంట్ హైట్ ఎంత వచ్చింది 15 ఈ ఏటవాలు ఎత్తు ఎంత వచ్చింది 15/2 వచ్చింది. సో ఇక్కడ ఈ బేస్ ఎంత మనకి 8 అని తెలుసు. అయితే ఇప్పుడు సమబాహు త్రిభుజంలో ఈ బేస్లో దీన్ని ఏమంటాం త్రిభుజం హైట్. ఈ హైట్ సెంటర్ పాయింట్ ఎలా ఏ రేషియోలో డివైడ్ అవుతుంది 2:1 రేషియోలో డివైడ్ అవుతుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమా, ఒక సమబాహు త్రిభుజంలో మనం తీసుకునే హైట్ సెంటర్ పాయింట్ నుంచి చూస్తే 2:1 రేషియోలో డివైడ్ అయి ఉంటుంది. 2:1 రేషియోలో డివైడ్ అయి ఉంటుంది. ఇలా ఈ త్రిభుజాన్ని ఇలా ఇమాజిన్ చేస్తే ఇక్కడ నుంచి 2 పార్ట్స్ లెంత్ ఉంటే ఇక్కడ నుంచి 1 పార్ట్ లెంత్. అంటే ఈ స్లాంట్ హైట్ వచ్చింది, ఈ బేస్ వచ్చింది, ఈ హైటే కదా అడిగాడు. ఈ హైట్ అంటే ఏ త్రిభుజం ఇది లంబకోణ త్రిభుజం. ఓకేనా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈ హైట్ అడిగాడు. ఈ వాల్యూ ఎంత వచ్చింది 15/2 వచ్చింది. ఈ వాల్యూ ఎంత 15/2 వచ్చింది. ఈ బేస్ వాల్యూ ఇది ఎంతో చూద్దాం. మరి అప్పుడు హైట్ అంటే మనకి ఏమని తెలుసు జనరల్గా, ఇక్కడ రాద్దాం, ఇక్కడ చూద్దాం. ఈ 1 పార్ట్ మనకి ఎన్ని పార్ట్ కనుక్కోవాలి, ఈ 1 పార్ట్ని కనుక్కోవాలి. ఆ ట్రయాంగిల్ని షేప్ యాస్టీజ్ ఇలా తీసుకుంటే ఇక్కడ రాస్తున్నా. ఆ ట్రయాంగిల్ షేప్ బాటమ్ బేస్ షేప్ ఇలా తీసుకుంటే 2:1 3 పార్ట్స్ మనకి ఏమని తెలుసు √3/2 కదా. అయితే మనకు కావాల్సిన 1 పార్ట్ ఎంత 1 పార్ట్ ఎంత 1 పార్ట్ ఎంత అంటే దీన్ని ఇలా రాయొచ్చు కదమ్మా. మనకు కావాల్సిన 1 పార్టే కదా. 1 పార్ట్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ హైట్ అని రాయొచ్చా. 1 పార్ట్ అవుట్ ఆఫ్ 3 పార్ట్స్ హైట్ అంటే √3/2a. ఏ అంటే 8 సైడ్ కదా. సో 3 1s 2 1s 2 4s 2 1s 2 4s 3 అలాగే ఉంటుంది. 4√3/3 మిగులుతుంది. ఓకేనా. 4√3/3 దీన్ని కూడా మనం కొంచెం క్యాలిక్యులేట్ చేసుకుంటే వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ 3ని ఏమని రాయొచ్చు √3 × √3 అని రాయొచ్చు. √3 క్యాన్సిల్ అయిపోతే ఫైనల్గా మనకి ఏం మిగిలింది 4/√3 వచ్చింది. అంటే ఈ 1 పార్ట్ ఎంత వచ్చింది 4/√3 వచ్చింది. ఇంకేంటి హైట్ వచ్చేస్తుంది కదా. హైట్ అంటే పైథాగరన్ రూల్ కదా. ఇక్కడ పైథాగరన్ సిద్ధాంతం కనుక వాడితే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. సో ఈ క్యాలిక్యులేషన్ ఇక్కడ రాస్తున్నా చూడండి అమ్మా. హెచ్ స్క్వేర్ అంటే ఇక్కడ క్యాలిక్యులేషన్ ఇక్కడ రాస్తున్నా. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. భుజము స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16/√3 హోల్ స్క్వేర్ అంటే 3 ఈజ్ ఈక్వల్ టు అక్కడ హైపోటెన్యూస్ ఏమవుతుంది 15 స్క్వేర్ అంటే 225/4. ఇది అవతల తీసుకెళ్ళు. హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 225/4 - 16/3. ఎల్సిఎం ఎంత 12 ఎల్సిఎం 4 3s ఇంటూ 3 3 4s ఇంటూ 4 3 2s 675 16 4s 64. హెచ్ అక్కడే అంటే స్క్వేర్ అవతలకి వెళ్తే రూటే కదా. 64 అంటే 600 1 6 11/12 611/12. ఇచ్చిన ఆప్షన్లో 611/12 ఎక్కడ ఉంది సెకండ్ ఆప్షన్లో ఉంది. 675లో 64 పోతే ఎంతమ్మా 611/12. హైట్ ఎంత 611/12. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఇదంతా ప్రొసీజర్ చేయాలంటే పిరమిడ్ ఇచ్చాడు. సో అడగడం కూడా కొంచెం మోడరేట్గానే అడిగాడు క్వశ్చన్. నీట్గా నిదానంగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆన్సర్ వస్తుందమ్మా. సో 46th క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది అంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. క్లియర్ కదా. ఫస్ట్ ఏం చేసినాం చూడండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ స్లాంట్ హైట్. అంటే ఇలా ఏటవాలు త్రిభుజం ఉంటుంది కదా, త్రిభుజ వైశాల్యం ఇచ్చాడు కాబట్టి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ స్లాంట్ హైట్ 30. ఎస్ అనేది 15/2 వచ్చింది. ఓకేనా. అంటే
ఈ స్లాంట్ హైట్ అనేది 15/2, ఈ హైట్ అడిగాడు. ఈ బేస్ ఎంత అంటే 2:1. ఈ బేస్ ట్రయాంగిల్ 2 parts, 1 part అయితే ఈ 1 part లెంత్, 1 part అవుట్ ఆఫ్ 3 parts హైట్ అంటే √3/2a. అలా మనకి 4/√3 వచ్చింది. దీన్ని జాగ్రత్తగా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, √611/12 వస్తుంది. క్లియర్ కదమ్మా ప్రొసీజర్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ 47. How many spherical balls of each ball being 7 centimeters in diameter can be made out of a cube of lead whose edge measures 77 centimeters? Pi value 22/7 అంటున్నాడు. 77 సెంటీమీటర్ల అంచు ఉన్న ఒక ఘనం నుండి ఒక్కొక్కటి 7 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉన్న గోళాలను ఎన్ని తయారు చేయవచ్చు అంటున్నాడు. పై వాల్యూ ఎంత ఇచ్చాడు, 22/7 అంటున్నాడు. సో ఒక క్యూబ్ కనుక తీసుకుంటే క్యూబ్ యొక్క అంచు అన్న క్యూబ్ యొక్క సైడ్ అన్న రెండు ఒకటే కదా, 77. క్యూబ్ సైడ్ ఎంత, 77. ఈ క్యూబ్ని మెల్ట్ చేసి n నెంబర్ ఆఫ్ స్మాల్ స్పేర్స్, అందుకనే ఆల్రెడీ నేను n నెంబర్ అని రాసా కదా. ఒక చిన్న స్పేర్ వాల్యూము, ఒక చిన్న గోళం యొక్క ఘన పరిమాణం, అలాంటివి n గోళాలు, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఘనం యొక్క ఘనపరిమాణానికి సమానం అవుతుంది. ఈ ఘనం యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు చిన్న గోళాల ఘనపరిమాణాలు, అలాంటివి n యొక్క ఘనపరిమాణాలకి సమానం. అందుకే ఇలా రాసిన. మరి అయితే దీని యొక్క వాల్యూమ్ అంటే ఏమని చెప్పొచ్చు, ఏ క్యూబే కదా, అంటే 77 n ఇంటూ మరి మనకి స్పీర్ యొక్క డయామీటర్ అంటే వ్యాసం ఎంత ఇచ్చాడు, 7 ఇచ్చాడు. వ్యాసం 7 అయితే వ్యాసార్థం ఎంత, 7లో హాఫే కదా. డయామీటర్ 7, రేడియస్ అంటే 7లో హాఫ్. సో మరి అప్పుడు గోళం యొక్క ఘనపరిమాణం అంటే 4/3 πr³. 4/3 πr³. r³ అంటే 7/2 హోల్ క్యూబ్. 7/2 గోళం ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటమ్మా, 4/3 πr³ అవుతుంది. అదే ఇక్కడ మనం అప్లై చేసినాం. ఇప్పుడు చూద్దాం. 7 అనేది ఇక్కడ మనకి 7 11 టైమ్స్, 7 11 టైమ్స్, ఈ 7 11 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 2 అనేది 11 టైమ్స్, ఒక 11 క్యాన్సిల్. 4 కింద 2 2s are 4 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది, 11 × 11 మిగిలింది. 3 × 7 ఏదో తీసుకొద్దాం. 11 × 11 అంటే అలాగే రాద్దాం. 11 × 11 × 3 7s are ఎంత, 21 ఈజ్ ఈక్వల్ టు n. ఎప్పుడైనా సరే 11తో మల్టిపుల్ చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఈ 2 చేద్దాం. ఫస్ట్ డిజిట్ 1 యాస్టీస్గా తీసుకో, తర్వాత అంకెలు కలుపు. 1 + 2 3, తర్వాత చివరి డిజిట్ 2 యాస్టీస్గా తీసుకో, 231. ఇప్పుడు దీన్ని 11తో చేయాలి. ఫస్ట్ డిజిట్ యాస్టీస్, 1 + 3 ఎంత, 4, 3 + 2 ఎంత, 5, లాస్ట్ డిజిట్ యాస్టీస్. సో మొత్తం ఎన్ని చిన్న గోళాలు తయారు చేయడం జరిగింది, 2541. సో ఆన్సర్ ఏమవుతుంది, 4th ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 48. Which of the following fractions result will not be a recurring decimal? కింది వాటిలో ఏ భిన్నం ఫలితము పునరావృత దశాంశంగా ఉండదు. పునరావృతం ఉండదు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1/3 ఫ్రాక్షన్ తీసుకుంటే 0.333 ఇలా పునరావృతం అవుతూనే ఉంటుంది. 1/2 ఫ్రాక్షన్ తీసుకుంటే 0.5, ఇంతటితో అంతమైపోయింది. ఇదేంటి టర్మినేటింగ్ డెసిమల్, ఇదేంటి నాన్ టర్మినేటింగ్ డెసిమల్. అంతం ఉన్న దశాంశ సంఖ్య, అంతం లేని దశాంశ సంఖ్య. మనకి క్వశ్చన్ ఏం అడిగాడంటే పునరావృతం అవ్వదు, పునరావృతం ఉండదు అంటున్నాడు. పునరావృతం ఉండదు అంటే అంతం ఉన్నది అనే కదా. పునరావృతం లేని భిన్నం ఏది అన్నాడు. అంటే పునరావృతం కాని భిన్నము అంటే అంతమయ్యే భిన్నం ఏది. ఓకేనా. టర్మినేటింగ్ డెసిమల్ ఏది అని అడుగుతున్నాడు. టర్మినేటింగ్ డెసిమల్ ఏది. ఇక్కడ ఫ్రాక్షన్ 10/30 అంటే 1/3. 1/3 అంటే 0.33 పునరావృతం అవుతూనే ఉంది. ఇది కాదు. ఇక్కడ ఏమని రాయొచ్చు అంటే 3 10 టైమ్స్ 3 4s are 12. 4/10 అంటే 0.4 అంతమవుతుంది. ఇదే మన ఆన్సర్. అంతమయ్యేదే అడిగాడు. ఇక్కడ ఏది చూసినా సరే
పునరావృతం అనేది అవుతూనే ఉంటుంది, అంటే రిపీటెడ్గా డెసిమల్స్ వస్తూనే ఉంటాయి. ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఎండింగ్ అనేది ఉంది. అంటే టర్మినేటింగ్ డెసిమల్ ఏంటి, నాన్ టర్మినేటింగ్ డెసిమల్ కానిది ఏది, అంటే టర్మినేటింగ్ డెసిమల్ ఏది అనేది అడిగాడు. సో అంతమున్న భిన్నం ఏంటి అంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా, ఇట్ విల్ నాట్ బి రికరింగ్ డెసిమల్. ఎస్, టర్మినేటింగ్ డెసిమల్ అడిగాడు. 48 అమ్మా.